దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి. తూలినట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. సత్యము పరిశుద్ధ నిర్మత ప్రభావ రాజా విశాలానికి ప్రభావ నడిపించిన విధానాన్ని తీసుకుంటున్నాయినా ఇదిగో నా ప్రభావ ఇంతవరకు నా ప్రభావ మా స్కూళ్ళపై నేను ఆశీర్వదించిన దేవాన్ని వచ్చిన ప్రభావ ఏసయ్యా నా ప్రతి రంజనైనా చేతుల్లో ప్రతి ఒక్క బిడ్డ నా కేంద్రం ప్రభావ స్థుతించుకున్నాను నేను పంపించినాము ఏసయ్యా స్థుతించుకుంటున్నానైనా. దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పుడు ఇచ్చిన దేవుడి అందరికీ యేసుక్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు మనందరినీ కూడా గత కాలమంతా కాచి కాపాడాడు. ఆయన రెక్కల చాటున మనం భద్రపరిచి మరి ఈ రీతిగా నేటి వరకు కూడా మనందరినీ కూడా సజీవంగా ఉంచి ఆయన సన్నిధి ప్రత్యక్షతలోనికి ఆయన మందిర ఆవరణంలోనికి నడిపించిన విధానం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరూ ఒకసారి హల్లెలూయా బాగా రెండు చేతులు ఎత్తి చెప్పచ్చు హల్లెలూయా, ఇంకా బాగా చెప్పచ్చు హల్లెలూయా. పరలోకానికి వెళ్ళాలి అని ఆశ ఎంతమంది ఉంది? పరలోకానికి నరకానికి పరలోకానికి. కొంతమంది మొహమాటానికి ఎన్నిసార్లు అడుగుతావు, ఎన్నిసార్లు చెప్పాడు మీకు లేదు మాకు లేదు. ఏందో ఒకటి పరలోకానికి వెళ్ళటం అనేటువంటిది ఎంతమందికి ఇష్టము? ఇప్పుడు ఎంతమంది పోతారు? అందుకే చేసలేదు అనుకుంటే చాలా వెనకాల రెండు ముసులు చేసి పన్నాలు రెండు చేసి ఎత్తినాయి. మా కొడతా ఎత్తినాడు, నాకు ఎత్తింది హల్లెలూయా. స్వార్థమ్మ ముందర ఎత్తించింది కనుక వెరీ గుడ్ హల్లెలూయా. గట్టి చెప్పాలి హల్లెలూయా. మనం జీవించేటువంటి జీవిత దినాలలో మన ప్రయాస, మన జీవితంలో ఆత్మీయ ఎదుగుదల కోసము, బలపడడం కోసము ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఒక రోజున ఎక్కడికి పోవాలని, పరలోకానికి పోవాలి అని అంతే తప్ప మరొక ఉద్దేశం అయితే ఏమి కూడా మనకు లేదు. ఏదైనా వేరే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? లేదు వేరే స్థలానికి ఏమైనా పోవాలని ఉందే మనకు? లేదు. మనకున్నటువంటి గమ్యము, మనకున్న దేశము, మనం వెళ్ళాల్సిన మహిమగల రాజ్యము ఒకటి, అది నిత్య జీవమన్న పరలోక రాజ్యము ఒకటి. ఆ పరలోక రాజ్యములో చేర్చబడటం కొరకు మాత్రమే మనము ఈ రీతిగా సమాజంలో కూడుకోవడం, కుటుంబాల్లో కూడుకోవడం, వ్యక్తిగతంగా ప్రార్థనలు చేయడం, విశ్వాసములు బలపడటం, మన ఆత్మీయతను దేవుడు మనకి ఇచ్చిన రక్షణను కాపాడుకోవడం, పరిశుద్ధతను కాపాడుకోవడం, ఇవన్నీ కూడా మనం చేయాలి. ఇవి చేస్తేనే ఒక రోజున ఎక్కడికి పోతామో అంటే పరలోక రాజ్యంలోకి మనము వెళ్తాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే అంత సులువుగా మనకు పరలోక రాజ్యం జరిగేటువంటిది కాదు. ఒకవేళ మనము దొరకగలిగినటువంటివి లోకంలో ఎన్నో ఉన్నాయి. డబ్బు చేత మనం కొన్ని సంపాదించుకోవచ్చు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చు, ఆస్తులు సంపాదించవచ్చు, ఐశ్వర్యం సంపాదించవచ్చు. ఇలాగ మనము అనుకున్నవి, కోరుకున్నవి మనకు సంపాదించుకోవచ్చు. కానీ పరలోక రాజ్యం సంపాదించుకోవడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటిది. ఆ కష్టతరమైనటువంటి దిశలో మనం ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైతే పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడతారో అటువంటి వారు ఎక్కడ ఉంటారు అంటే పరలోకంలో ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేనికోసం కష్టపడాలి? మనము పరలోకం కోసం కష్టపడితే ఒక రోజున మనం ఎక్కడ ఉంటాము? పరలోకంలో మనం ఉంటాము. పరలోకం కోసం ఎలా కష్టపడాలి, ఎలాగ మనము అనేటువంటి విషయాలు ఈరోజు మనం కొన్ని ధ్యానం చేసుకుంటాం. చూడండి, ఆదికాండము 7వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకున్నాం. ఆదికాండము 7వ అధ్యాయము 7వ వచనం. ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించింది.
చదువు. దేవుడు దేవుడు నోవహునకు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువుల్లోను ఆ, అపవిత్ర జంతువుల్లోను పక్షులలోను నేల ప్రాకు వాటన్నిటిలోను అన్నిటిలో కూడా మగది ఆడది జతల జతలుగా ఆ, ఓడలో ఉన్న నోవాహు వద్దకు చేరింది. హల్లెలూయా హల్లెలూయా. చాలా శ్రద్ధగా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఎందుకంటే ఈ వాక్యము ఎవరి కోసమో, దేనికోసమో, పరలోకం కోసం. కాబట్టి పరలోకం కోసం వాక్యం వినేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా మనం ఆలోచించాలి. ఎవరు కూడా నిద్రపోతండి, అటు ఇటు తిరగద్దండి, మీ ఫోన్లు కూడా ఆఫ్ చేసి పెట్టుకోండి. అర్థమైందా? చిన్నపిల్లల్ని అల్లరి చేయకుండా జాగ్రత్తగా మీ దగ్గర భద్రంగా పెట్టుకోండి. హల్లెలూయా హల్లెలూయా బాగా చెప్పాలి. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనకు బోధించేటటువంటి నోవహును గురించినటువంటి మాటలు ఇక్కడ మనం వింటున్నాం. ఈ రోజున మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తున్నటువంటి అంశం ఏమిటంటే, పరలోక రాజ్యము కొరకు ఎవరైతే కష్టపడగలుగుతారో, ప్రయాసపడగలుగుతారో, భారంతో ఉండగలుగుతారో, అటువంటి వారు ఒక రోజున ఎప్పుడు ఉంటారు? పరలోక రాజ్యంలో ఉంటారు. ఇది మన యొక్క ప్రసంగం. అయితే నోవహు యొక్క జీవితంలో మనం గమనిస్తున్నప్పుడు ఆయన రాయబడినటువంటి యొక్క మాటలో అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడలను ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నట్టకై ఆ ఓడలో ప్రవేశించింది అని మాట రాయబడుతుంది. నోవహు దినములలో ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అని అంటే చాలా చెడ్డదిగా కనిపించాయి. భయంకరమైనటువంటి పరిస్థితులు కనిపించాయి. పాపములో, నాశనములో, శాపానికి గురైనటువంటి పరిస్థితులు చాలా మందిలో కనిపిస్తాయి. అయితే దేవుడు నోవహు ద్వారా అనేక పర్యాలు కొన్ని సంవత్సరముల తరబడి దేవుని యొక్క సువార్తను ప్రకటించినప్పటికీ కూడా ఆ సువార్తను విననొల్లనటువంటి ప్రజలుగా మిగిలిపోయారు. శపించబడినటువంటి వారుగా మిగిల్చబడిపోయారు. పాపము వలన వచ్చు జీతం మరణము, ఆ మరణములకు పాత్రులైనటువంటి పరిస్థితులకు వెళ్ళగలిగారే కానీ ఎవరు కూడా సువార్తను విన్నవారు కానీ, దేవుని మాటలకు భయపడినటువంటి వారు కానీ కనపడలేదు. అయితే దేవుడు నోవహుతో సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, ఒక ఓడను తయారు చేసుకోమని చెప్పాడు. హల్లెలూయా. ఏం తయారు చేయమన్నాడు? ఓడను తయారు చేసుకోమని చెప్పాడు. తయారు చేసి దానికి కొలతలు ఇచ్చాడు. ఇన్ని కొలతలు, ఇన్ని మూరలు, ఈ విధంగా ఉండాలి ఈ ఓడ అని దేవుడు కొలతల ప్రకారంగా నోవహు సెలవిచ్చిన ప్రకారముగా నోవహు తన ఇంటి వారు, తన కుమారులు, కోడళ్ళు, భార్య, వీళ్ళందరూ కూడా కలిసి దేన్ని నిర్మించినారంటే ఓడను నిర్మించుకున్నారు. దరిదాపు 100 సంవత్సరాలు. ఏ ఒక్కడు కూడా వచ్చి ఆ ఓడను నిర్మించడానికి ప్రయాసపడిన వాడు కాదు. ఏ ఒక్కరు కూడా వచ్చి దేవుని యొక్క మాటలను విధేయత చూపెట్టి ఈ ఓడను ఎందుకు నిర్మిస్తున్నాడో అన్నటువంటి భయము లేకపోగా ఎగతాళి చేసిన వారు కొంతమంది, హేళన చేసిన వారు కొంతమంది, అందులో ఎంతో మంది చదువుకున్న వారు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అయితే ఒక రోజున వారి అందరి పరిస్థితి కూడా ఏమయ్యాలి అని మనం గమనిస్తున్నట్లయితే ఆ దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది వచ్చినప్పుడు జలములను, ప్రవాహ జలములు, ఆకాశం చూపులు విప్పబడిపోయాయి. ఆకాశం ధారలు కారుతున్నాయి. ఆ యొక్క భయంకరమైనటువంటి ప్రచండమైనటువంటి తుఫాను ఈ విధంగా వచ్చిన తర్వాత ఆ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఏమైపోతున్నారంటే కొట్టుకొని పోతున్నారు. ఏ ఒక్కటి కూడా మిగలగలరు. అన్ని కూడా నాశనం అయిపోయి చచ్చిపోయాయి. మనుషులతో సహా జంతువులు, పక్షులు అన్ని కూడా చచ్చిపోయాయి. మరి ఓడల్లో వెళ్ళినటువంటి వారు ఎవరునంటే ఆ రోజున దేవుని యొక్క వాక్యానుసారంగా యెహోవా సెలవిచ్చినటువంటి మాటను బట్టి నోవహు ఏ విధంగా దేవుని యొక్క మాటలకు లోబడ్డాడో, లోబడినటువంటి మాటలను బట్టి ఓడను తయారు చేసి దేవుడు చెప్పినటువంటి రీతిగా తనను, తన కుమారులను, తన భార్యను, ఓడలను మొత్తం 8 మందిని దేవుడు ఏం చేశాడంటే లోపల పంపించాడు. వారితో పాటు భూమి మీద ప్రాగే ప్రతి పక్షువు, జంతువు, ఎగిరేటువంటి జంతువులు అన్నిటినీ కూడా 2 జతలుగా అందులో పంపించగలిగారు. ఈ వాక్యంలో మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు దరిదాపు 100 సంవత్సరములు కష్టపడ్డాడు. ఇక వారికి వేరే ధ్యాస లేదు. పడుకున్నా కాసేపు పడుకొని తిరిగి లేచి ఓడలు కట్టడమే. కాసేపు ఆహారం తింటున్నామంటే ఆహారం తిని బలం సంపాదించుకొని మళ్ళా ఓడలు కట్టాలి. ఈ యొక్క ఆశ, ఈ యొక్క వ్యతే ఉంది కానీ వారికి ఈ యొక్క ఆలోచన ఉంది తప్ప ఇక లోక సంబంధమైనటువంటి ఆలోచన ఏమీ లేదు.
లోక సంబంధమైన సంతోషాలు సుఖములు ఏవి కూడా అనుభవించలేదు. లోకంలో జరుగుతున్నటువంటి వాటిని దేని కూడా అనుసరించలేదు. అయితే ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే పెళ్లికి ఇచ్చుకొనొచ్చు, పుచ్చుకొనొచ్చు, భయంకరమైనటువంటి సంతోషాలు ఆనందాలకు గురైపోతూ ఎంతో మంది అలా జీవిస్తున్నారు. కానీ వీరందరూ కూడా ఒకవైపు ఉంటే నోవహు కుటుంబం మాత్రము దేనికోసం ప్రయాసపడుతున్నారు అని గమనిస్తే ఓడను కట్టడం కోసం మాత్రమే ప్రయాసపడుతూ ఉన్నారు. హల్లెలూయా. కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే ఓడ సంఘానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే సంఘము విషయంలో ఈరోజు ఎవరైతే ప్రయాసపడగలుగుతారో సంఘం అభివృద్ధి చెందాలి, సంఘము బలపడాలి, సంఘం అంతా కూడా ఉజ్జీవపడాలి, సంఘములో అనేక మంది నూతన ఆత్మలు చేర్చబడాలి, సంఘములో చేర్చబడి ఉన్నటువంటి నేను, నా ఇంటి వారు, నా సంఘం అంతా కూడా ఒక రోజున పరలోక రాజ్యంలో ప్రవేశించగలిగినటువంటి యోగ్యత అర్హతలు సంపాదించుకోవాల్సిన బాధ్యతలు కలిగినటువంటి క్రైస్తవులకు ఎవడైతే ప్రయాసపడుతూ ఉంటాడో, ఎంతకాలం ప్రయాసపడాలంటే జీవితకాలం అంతా కూడా ప్రయాసపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆ ప్రయాసపడిన వాడు, ఆ ప్రయాసపడి కష్టపడి భారముతో దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ ఉంటారు. అటువంటి వారు ఒక రోజు ఎక్కడ కనిపిస్తారంటే పరలోక రాజ్యంలో కనిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వీరు ఇంత కష్టపడి నోవహుకు సెలవిచ్చిన ప్రకారంగా విధేయత చూపెట్టి కట్టాడు. ఆ కట్టబడినటువంటి ఓడలోనికి తన కుటుంబం అంతటిని కూడా దేవుడు అందులోనికి ప్రవేశపెట్టగలిగాడు. వారు ప్రయాసపడ్డారు, ఓడ కట్టడానికి ప్రయాసపడ్డారు కాబట్టి ఓడలో ప్రవేశించడానికి దేవుడు వారికి అనుమతి ఇవ్వగలిగాడు. వారి కుమారులు ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడి ఉండొచ్చు, వాటంటే చెప్పిండొచ్చు. ఆయన ఏం చెప్పాడు, నువ్వేం చెప్పినావో మేము చేయమని తిరగబడి ఉండొచ్చు. కోడలు వివాహం నూతన దాంపత్య జీవితంలో వచ్చి ఉంటారు, మేము ఏదో పెళ్లి చేసుకుని వస్తే మా దగ్గర కూడా ఈ పనులు చేస్తూ ఉన్నావే అని మాట్లాడలేదు. భార్య ఏమి మాట్లాడింది, ఎవరు మాట్లాడారు. నోవహు మొదలుకొని తన కుమారుడు, భార్య, ఓడలు అందరూ కూడా కలిసి ఆ యొక్క ఓడ కట్టమని చెప్పినటువంటి దేవుని యొక్క మాట ప్రకారంగా వారు ఏం చేస్తూ వచ్చారు, కట్టుతూ వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా చెప్పాలి, హల్లెలూయా. దేనికోసం ప్రయాసపడ్డారు వాళ్ళు? ఓడను కట్టడం కోసం మాత్రమే ప్రయాసపడతారు. ఇక వేరేమైనా సంతోషాలు వారు అనుభవించారా? లేదు, ఏవి కూడా అనుభవించలే. ఎందుకంటే వారి దృష్టి, వారి దర్శనము, వారి యొక్క విధేయత ఎవరి పట్ల ఉందంటే దేవుని పట్ల మాత్రమే ఉంది. భూమి మీద జీవించినంత కాలము కూడా నీవు పడే ప్రయాసం దేనికోసం పడుతున్నావు అనేది మనం ఆలోచన చేయాలి. ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు తీర్చుకోవడానిక, లేకపోతే లోకంలో ఉన్నటువంటి సంతోషాలు, సుఖభోగములు అనుభవించుకోవడానికి నీవు ప్రయాసపడుతున్నావా, కష్టపడుతున్నావా? ఒకసారి ఆలోచన చేయి. నీ కష్టము, నీ ప్రయాస, నీ భారము అంతా కూడా దేనికోసం ఉండాలంటే ఆ రోజున నోవహు కుటుంబము ఓడ కట్టే విషయంలో వారు చూపించిన శ్రద్ధ ఈ రోజున నీ సంఘము కొరకు, నీ సంఘము కొరకు నీవు ప్రయాసపడేటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను సంఘములు విశ్వాసకు పెట్టాడంటే ఒక బాధ్యతగా వ్యవహరించాలి. ఈ సంఘము నాది, ఇది సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా నా కుటుంబము. నా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా మనం ఏం చేయాలంటే వారిని గూర్చి మనము భారముతో ప్రయాసపడేటువంటి వారుగా మనం కనపడాలి దేవునికి. ఏదో మన పాటికి మనం వచ్చినామా, మన పాటికి మనం వెళ్ళిపోయామా, సంఘంలో ఏమి జరుగుతుందో మనకు తెలియదు, ఏమి జరగాలో మనకు తెలియదు. ఇటువంటి అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్క విశ్వాసం కూడా సంఘంలో ఉండదు. అటువంటిప్పుడు నీకు ఒక భారం లేదు, ఒక బాధ్యత లేదు, దేవుని మందిరం మధ్య ఒక వ్యక్తిత్వం లేదు, గౌరవం లేదు, ఏమీ లేదు. అలాంటప్పుడు నువ్వు దేవుని యొక్క సంఘం అన్నటువంటి ఓడలో ప్రవేశించడానికి నువ్వు ఏం ప్రయాసపడుతున్నావో ఒకసారి ప్రశ్న చేసుకో. ప్రయాసపడినటువంటి వాడే ఓడలో ప్రవేశించినట్టుగా ఈ రోజున నీవు సంఘంలో ఉన్నటువంటి నీ కుటుంబమైన, నీ వ్యక్తిగత జీవితమైనా కానీ ప్రయాసపడితేనే భారాలుగా, వ్యక్తిగతముగా నీ యొక్క బాధ్యతలు నీవు సంఘంలో నెరవేర్చగలిగినట్లయితేనే నీకు ఒక రోజున ఎందులో ప్రవేశం ఉంటుంది? ఎందులో ఉంటుందా? అందరూ చెప్పాలి, ఎందులో ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. నాకే వస్తే వచ్చిపోతే పరలోకమో రా. ఏదో సంవత్సరాన్ని నేను ఏదో తీర్చేస్తాను, ఫలాన్ని ఇస్తున్నాను అని చేస్తే దేవుడు తన మహిమగల రాజ్యములు నీకు తెల్లని వస్త్రం ధరిస్తాడా? ధరించు. అవన్నీ కాదు. నీకంటూ ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో నీ బాధ్యత ఏమి? నిన్ను దేవుడు ఏ స్థానంలో పెట్టాడు, నీవు ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, అది నువ్వు జ్ఞాపకం పెట్టేవాడు. అంతేగాని దానిని అంతటి కూడా మర్చిపోయి నీకు ఇష్టం వచ్చినటువంటి ప్రయత్నాలు, ఆలోచనలు, కొత్త కొత్త పద్ధతులు, కొత్త విధానాలతో నీవు కనుక బ్రతుకును ముందుకు సాగించుకుంటూ వెళ్తే ఏమీ ప్రయోజనమో ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అనేక మంది సంఘాల్లో ఉన్నారు. ఒక్కొక్క సంఘాల్లో మనం గమనిస్తే 100 మందిలో ఉన్నారు, 1000 మందిలో ఉన్నారు, లక్షల మందిలో ఉన్నారు.
కానీ సంఘం కొరకు, సంఘం ఉజ్జీవం కోసము, సంఘ అభిషేకం కొరకు సంఘంలో ఉన్నటువంటి సమర్పించుకున్నటువంటి బిడ్డలు ఎంతమంది ఉంటారు తెలుసా? అసలు 10లోకి వచ్చేస్తున్నారు. పేరు చెప్పుకోవచ్చు, వందలు, వేలు, లక్షల మంది సంఘంలో ఉన్నారు. మరి ఎంతమంది ఇటువంటి ఉద్దేశం కలిగి సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘం ఉజ్జీవపడాలి అని ప్రతిరోజు కూడా సంఘంలో వచ్చి మొక్కల్లోని ప్రార్థన చేసేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? సంఘము కోసం నీవు ఇప్పుడు ప్రయాసపడితే, సంఘము కోసం నీవు ఇప్పుడు కన్నీరు కరిస్తే, సంఘము కొరకు నీవు బాధ్యతగా నీవు వ్యవహరిస్తే, ఒక రోజు నీకు దేవుడు ఏమిస్తాడు తెలుసా? ఆ పరలోక రాజ్యంలో నివసించగలిగేటువంటి యోగ్యత, అర్హతను దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎంతో మందికి అవకాశం ఉంది సంఘం కోసం ప్రార్థన చేయడానికి, సంఘం కొరకు, సేవ కొరకు, సేవకుల కొరకు, అనేక మంది విశ్వాసుల కొరకు, రక్షణ కొరకు, దేశం కొరకు, ప్రపంచం కొరకు ప్రార్థన చేయడానికి నీకు అవకాశం ఉంది. కానీ భారభరితమైనటువంటి ప్రయాస పడటానికి ఎవరికి కూడా ఇష్టం లేదు. మరి అటువంటి పరలోకానికి వెళ్తామన్న ధీమా ఉందా? మనం ఏమైనా ఉంచే తీసేసేసుకోవాలి. నేను ఎట్లా కూడా పడినా, ఎట్లా ఉన్నా కానీ పర్వాలేదు, నేను పరలోకంలో చేసిపోతాను, నేను ముందు నుంచి వస్తున్నాను, ఇప్పుడు వాడిని కాదు, నేను ఎప్పుడు వాడను అనుకో. ఎప్పటి వాడమైనా సంఘం కోసం ఏం చేసే వ్యక్తి కూడా ప్రయాసపడేటువంటి వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలి? సంఘం కొరకు ప్రయాసపడాలి, భారం కలిగినటువంటి విశ్వాసం కనపడాలి. అప్పుడే కదా దేవుడి యొక్క జత పనివాడుగా నీవు తయారవుతావు. దేవుడితో కూడా నీవు పని చేసే వ్యక్తిగా నీవు మార్చబడతావు. ఒక సంఘ కాపుల మీదనే భారం వేసేసుకోకూడదు. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కూడా దేనికోసం ప్రయాసపడాలి? సంఘము కోసం ప్రయాసపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘము కట్టబడాలి, ఈ సంఘము నూతన ఆత్మలతో నింపబడాలి, ఉజ్జీవింపబడాలి, అభిషేకంతో నింపబడాలి, ప్రార్థన అభిషేకంతో ధూపంతో నింపబడాలి అన్నటువంటి ఆలోచన ఎవరికైతే ఉంటుందో అటువంటి వారు వచ్చి ఇక్కడ ఏం చేస్తారు? మోకాళ్ళలోని కన్నీరు కాల్స్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అప్పుడు దేవుని కార్యాలు చూస్తున్నాం. దేవుని యొక్క బలమైనటువంటి కార్యాలు మనం చూడగలుగుతాం. దేవుడు ఇంకా ఎందుకు బలమైన కార్యాలు చేయలేదు? ఎందుకు దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, నా కుటుంబాన్ని దీవించలేదు, నా యొక్క ఆత్మీయ జీవితం ఇంతే నా పతనమైపోయింది అనే ఆలోచనలు మానేసి మనం చేయాల్సిన పని ఏంటంటే, నీ యొక్క వ్యక్తిగత దేహ సంబంధమైన దీవెన ఆశీర్వాదముల కంటే ముఖ్యముగా సంఘ క్షేమాభివృద్ధి కోసము, సంఘము కోసము ప్రయాసపడేటువంటి విశ్వాసముగా నీవు దేవుని దృష్టికి కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ యొక్క భూమి, ఆకాశం అంతా దేవుడు ఏమంటాడంటే, పేతురు రాసిన 2వ పత్రికలో 3, 6, 7 వచనాల్లో ఇక్కడ ఉన్నటువంటి భూమి ఆకాశము దేని కొరకు సిద్ధపరచబడినదంటే అగ్ని కొరకు. మొట్టమొదటి భూమి ఆకాశము దేనితో నాశనం అయిపోయాయి? జలప్రళయంతో నాశనం అయిపోయారు. కానీ ఇప్పుడున్నటువంటి ఆకాశము కానీ భూమి కానీ ఇది దేని కొరకు సిద్ధపరచబడినదంటే అగ్నితో నాశనం అవటానికి. హల్లెలూయా. మరి అగ్నితో నాశనం అవడానికి భద్రము చేయబడి ఉన్నది అనే వాక్యములు మనం గమనిస్తున్నాం. అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది మన మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు నిజముగా మనము ఏం కలిగి ఉన్నట్టు ఓడలోనికి ఎవడు ప్రవేశిస్తాడు? ఎవరు కాపాడబడతాడు? ఎవడు తప్పించుకుంటాడు? ఈ ఆలోచన మనకి ఎప్పుడైనా వచ్చిందా? ఓడలోనికి ప్రవేశించడానికి నాకు ఏ యోగ్యత ఉంది, నాకు ఏ అర్హత ఉంది అని ఒక్కసారి ప్రశ్న చేసుకో. సంఘం కోసం నీవేమైనా ప్రయాసపడుతూ ఉంటే ఒక రోజున నీళ్ళు దేవుడు ఎక్కడ తీసుకుపోతాడు? పరలోకంలో తీసుకుపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు కూడా ఎత్తొచ్చమ్మా. హల్లెలూయా. దేనికోసం ప్రయాసపడాలా? సంఘం కోసం ప్రయాసపడితే ఒక రోజున ఎక్కడ ఉంటావు నీవు? ఓడ కోసం ప్రయాసపడ్డా ఒక రోజున ఓడలోనికి వెళ్ళాలి. నువ్వు సంఘం కోసం ప్రయాసపడితే ఒక రోజున పరలోకంలో నీవు ఉంటావు. పరలోకంలో నేను ఉంటాను అన్నటువంటి ధీమా, విశ్వాసం కాదు. నువ్వు ఏమాత్రం ప్రయాసపడుతున్నావు, సంఘం కోసం ఏం ప్రార్థన చేస్తున్నావు, ఎంత కన్నీరు కారుస్తున్నావు, ఇవన్నీ కూడా నువ్వు గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ఓడ అన్నటువంటిది సంఘానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. సంఘంలో ఉన్నటువంటి దైవజనుడు కలిగి ఉన్నటువంటి దర్శనముతో
నీవేమవ్వాలి? ఏకీభవించాలి. దైవ దాసునికి ఒక దర్శనం కొట్టాలి. సంఘమంతా కూడా బలపడాలి. వారం వరకు 2-3 పర్యాయాలు సహవాసంగా కూడుకోవాలి. అందరూ కూడా రావాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసాలు ఉండాలి. ఆయా స్థలాల్లో కూడికలు ఏర్పాటు చేయాలి. ప్రతి గృహంలో కూడా కూడికలు ఏర్పాటు చేయాలి. ఆ స్థలాల్లో కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని కూడా బలపరచాలి అనేటువంటి దర్శనం కొట్టాలి సేవకుడికి. కానీ ఆ సేవకుడికి ఉన్నటువంటి దర్శనంతో ఎంతమంది ఏకీభవిస్తారంటే ఎవరు ఏకీభవించారు. నీ దర్శనం నీది, మా దర్శనం మాది. నీ ఆలోచనలు వేరు, మా ఆలోచనలు వేరు. నీ రూటు వేరు, మా రూటు వేరు. నీతో మాకు సహవాసము సంబంధం అనేటువంటిది జరగడం ఈ జన్మకి జరగదు అన్నట్టుగా చాలామంది ఇప్పుడు ప్రస్తుత దినాల్లో నిర్లక్ష్యం చూపెడుతున్నారు. జాగ్రత్త. ఆపద అనేటువంటిది వచ్చినప్పుడు, జల ప్రవాహం అనేటువంటిది వచ్చినప్పుడు ఎవడు తప్పించుకుంటాడో, ఎవడు కాపాడబడతాడో, ఎవడు తను తాను రక్షించుకోగలుగుతాడో ఒక్కసారి ప్రశ్న చేసుకో, ఆలోచన చేసుకోండి. ఆ జల ప్రవాహం చేత అనేక మంది చచ్చిపోయారు. అందరూ చచ్చిపోయారు. ఒక్క నోవహు కుటుంబం తప్ప ఇంకెవడు కూడా మిగల భూమి. మరి ఈ రోజున ఈ భూమి ఆకాశము దేని కొరకు భద్రమ చేయబడి ఉన్నట్టే అగ్ని చేత నాశనము చేయబడడానికి ఇవి అన్ని కూడా భద్రపరచబడి ఉన్నాయి. మరి ఈ అగ్ని చేత నాశనం అయ్యేటువంటి ఆ దినం అనేటువంటి వచ్చినప్పుడు నీవు కాపాడబడగలుగుతావా? రక్షించబడతావా? నిన్ను ఎవరైనా తప్పించేటువంటి వాడు ఉన్నాడా? నిన్ను నువ్వు తప్పించుకునేటువంటి శక్తి సామర్థ్యత నీకేమైనా ఉందా? ఒక్కసారి ఆలోచన చేసి ఏమీ లేవు. అయినా ధీమగా వారానికి ఒకసారి వచ్చి ప్రజెంట్ చేసుకొని పోతాం అంతే. దాని వలన ఒక్కనాటికి పరలోక రాజ్యం దేవుడు నీకు ఇవ్వడు. రాసి పెట్టుకోండి. మందిరానికి వచ్చి వెళ్ళినందుకు మాత్రం పరలోక రాజ్యం రాదు, ఎవరికి రాదు. మన బ్రతుకులు మనం ఎలా బ్రతుకుచున్నాం, సంఘం కోసం ఏం ప్రయాసపడుతున్నాం. నోవహు కట్టడానికి 100 సంవత్సరాలు తన కుటుంబం మాత్రమే కష్టపడి ఓడగలిగితే అందులో ప్రవేశించడానికి ఒక్కడికి కూడా యోగ్యత సంపాదించుకోలేకపోయాడు. ఒక్కడు కూడా. అయితే ఒకే ఒక నోవహు కుటుంబం మాత్రమే, ఆ 80 మాత్రమే అందులో ప్రవేశించారు. ఈ రోజున ఈ అంచె దినములలో కడవరి కాలంలో బ్రతుకుచున్నటువంటి నీ జీవితంలో, నీ కుటుంబంలో నీవు కాపాడుకోగలుగుతావా? నిన్ను నీవు రక్షించుకోగలుగుతావా? నీవు తప్పించబడగలుగుతావా? ఒక్కసారి ఆలోచన చేయి. ఈ భూమి మీద కట్టుకున్నటువంటి మేడలు, నీకున్నటువంటి కార్లు, నీకున్న బంగ్లాలు, నీకున్న ఐశ్వర్యము, అంతస్తులను బట్టి ఒక్కనాటికి కూడా నిన్ను నీవు రక్షించుకోలేవు, తప్పించుకోలేవు. ఇవంతా కూడా ఏమైపోతాయి? అగ్ని చేత కాల్చబడటానికి దేవుని వాక్యము ద్వారా భద్రము చేయబడినటువంటి భూమి ఆకాశం ఇవి. ఏమనుకోవచ్చు, ఈ భూమి మీద ఉన్నటువంటి స్వస్థము, ఇదే రాజ్యము, ఇదే సంతోషము, ఇదే సుఖము లే. ఇవన్నీ కూడా ఒక రోజున మహావేంద్రంతో ఏమైపోతాయి? లయమైపోయినటువంటి వాక్యం సెలవిస్తుంది. అంతటి భయంకరమైన మాటలను వింటున్నప్పటికీ, చదువుతున్నప్పటికీ కూడా దేవుడి యందు భయం లేక, భక్తి లేక, సంఘం పట్ల బాధ్యతగా వ్యవహరించకపోతే, సంఘం అంటే నిర్లక్ష్యము చూపెడుతూ నీవు ఉంటే ఇక నీకు పర్వతంలో అడుగు పెట్టేటువంటి అవకాశం ఎవరైనా ఇస్తారా? దేవుడి యొక్క అవకాశం అనేటువంటి నీవు పోగొట్టుకుంటూ ఉన్నామని జ్ఞాపకం పెట్టుకో. వాక్యం ఖచ్చితంగా సల్పిస్తారు. దైవ దాసునికి ఉన్నటువంటి దర్శనానికి నీవు ఏకీభవించగలిగినట్లయితే, ఏ విశ్వాసం అయితే ఏకీభవిస్తూ ఉంటారో, ఏ కుటుంబం అయితే సంఘంలో వచ్చి కన్నీరు కాల్చి ప్రార్థనలు చేస్తూ ఉన్నారో, ఒక రోజున వాళ్ళందరినీ ఎక్కడ చూస్తారో తెలుసా? పరలోకంలో చూస్తారు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. మనకున్న ఐహిక విచారములని, అనారోగ్యములని, బాధలని, అవని ఇవని, ఇవన్నీ పక్కన పెట్టాలి. ఇవన్నీ పక్కన పెట్టే రోజులు ఇవి. ఇంకా మనం దానికోసం, రోగాల కోసము, అవి కోసము, వీటి కోసము, ఆశీర్వాదాలు, దీవెనలు కాదు. మనకు కావాల్సింది ఏమిటి? అన్నిటికంటే గొప్పదైన మహిమ గల దేవుని యొక్క రాజ్యమే పరలోక రాజ్యము. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యం కోసం నీవు సంఘం కోసం ఎంత ప్రయాసపడుతున్నావు? నీ కోసం ఏం ప్రయాసపడుకుంటున్నావు? నీ కుటుంబం కోసం ఎంత ప్రయాసపడుతున్నావు? ఒక్కసారి ఆలోచన చేయి. నీవు పడే ప్రయాసను బట్టి ఫలితమైనటువంటి దేవుడు నీకు ఇస్తాడని వాక్యం సెలవిస్తుంది. ఆ రోజు ఆ నోవహు కుటుంబానికి వేరే ఆలోచనలు లేవు, వేరే ధ్యాస ఏమీ లేదు. వారి పని అంతా దేని మీద వారు దృష్టి పెట్టారంటే ఓడ కట్టడం కోసమే వారు దృష్టి పెట్టారు తప్ప వేరే ఆలోచనే వారి జీవితంలో లేదు. హల్లెలూయా. వాక్యం మరింతగా సెలవిస్తారు. లోక సంబంధమైనవి ఏమి కూడా లేదు. అయితే ఎంజాయ్మెంట్ చేసేటువంటి పరిస్థితులు ఈ రోజున చాలామంది జీవిస్తున్నారు. వీళ్ళందరూ ఒకవైపు దేవుని సంఘము కొరకు ప్రయాసపడి కన్నీరు కాచే ప్రార్థన చేసేవారు ఒకవైపు. మరి ఎవరు కనిపిస్తారు పరలోకంలో? భూమి మీద బ్రతుకున్నంత వరకు దేవుని సంఘం కొరకు ప్రయాసపడి, కష్టపడి, భారముతో ప్రార్థన చేస్తున్న వారు కనిపిస్తారు తప్ప భూమి మీద బ్రతుకున్నంత కాలం విలాసవంతమైన జీవితం, సరదాలు, సంతోషాలు, సుఖాలు ఇవన్నీ అనుభవిస్తున్న వాడు ఎక్కడ కనిపిస్తాడు?
నరకంలో కనిపిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే వీరికి అవకాశం వచ్చినప్పుడు దేవుడు పిలిచాడు, రా రా నా దగ్గరికి రాలేదు. అందుకే దేవుడు అనుకున్నాడు, మీరు నేనంటే ఇష్టం లేదు కాబట్టి మీకు ఇష్టమైనటువంటి స్థలం ఒకటి ఉంది. ఏదది? నిత్యార్థం. మిమ్మల్ని అందరినీ కూడా తీసుకుని అక్కడ పెడతాడు. నన్ను ఎవడైతే ప్రేమిస్తాడో, నన్ను నా వైపు ఎవడైతే ప్రేమిస్తాడో, నా బిడ్డలందరినీ కూడా నేను వారికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాను. దేవుడు చెప్పాడు, నేను మీకంటే ముందుగా వెళ్తున్నాను, మీ కొరకు ఏం పెడుతున్నా? స్థలము సిద్ధపడుతున్నాను వెళ్తున్నాను. ఆ స్థలంలో ఆయనను ప్రేమించేవారు, ఆయన ఇష్టపడినటువంటి వారిని అక్కడ పెడతాడు. ఆయనను ఎవరైతే అసహ్యించుకుంటున్నారో, ఈ రోజు ఎవరైతే ఆయనను ద్వేషిస్తున్నారో, నిందలు అవమాన భావనలు చేస్తున్న వారందరికీ కూడా ఇంకొక స్థలాన్ని దేవుడు పెట్టాడు. మరి మన యొక్క స్థలం ఎక్కడ ఉండాలా? దేవుడు సిద్ధపరిచిన స్థలంలో మనం ఉండాలి. కానీ దేవుడిని అసహ్యించుకున్న వారికి ఏర్పాటు చేయబడిన స్థలంలోనికి మాత్రము వెళ్ళకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడి యొక్క వాక్యము మనం వింటున్నప్పుడు విన్నటువంటి వాక్యానికి మనం కట్టుబడి జీవిస్తూ ఉన్నాం. ప్రభువుతో పాటు మన మహిమగల రాజ్యంలో ఎవరుండాలి, ఎవరుంటారు అనేటువంటి మాటలు మనం గమనిస్తున్నప్పుడు, ఎవరైతే గొర్రెపిల్ల స్వభావం కలిగి, గొర్రెపిల్ల ఏ విధంగా అయితే గట్టిగా మాత్రమే పరిమితమవుతూ ఉంటారో అటువంటి వాళ్ళే వెళ్తారు. గొర్రెపిల్ల మొదలు నాన్ వెజ్ పెట్టండి, తింటుందా? చికెన్ మటన్ పెట్టండి చూద్దాం, తింటుందా? అదేం వేస్తుంది? గడ్డి మాత్రమే వేస్తుంది. విశ్వాసం కూడా ఏం వేయాలి? జీవాహారం ఉన్న దేవుని వాక్యం ఒక్కటే వేయాలి, నిజమైన వాక్యం. అంతేగాని నానా గడ్డి అంటే కూడా వేయలేదు. హల్లెలూయా. ఒక సంఘంలో నీకు దేవుడు స్థానం ఇస్తే ఆ సంఘంలోనే నీవు ఆత్మీయంగా బలపడటానికి ఆ సంఘములో విత్తబడుతున్నటువంటి దేవుని యొక్క జీవాహారమైనటువంటి వాక్యములు వింటూ నీవు బలపడి నీ అంతరంగ పురుషుని బలపరుచుకునే దిశలో నీ ప్రయాణం చేయాలి. కానీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఈడబలి ఉంటుంది, ఆడబలి ఉంటుంది, నాకేసి రొట్లేసేసి వచ్చేది కాదు. అది ఏమవుతుంది? నానా విధములైన రోగాలకు దారిస్తుంది. హల్లెలూయా. తీసుకుందా? ఉదాహరణ చెప్తా. మనం ఏడలో పెళ్లికే పోయినాం అనుకోండి, ఆడు తినేసి వచ్చి ఎంతమంది అనారోగ్యాన్ని సంపాదించుకుంటారు? వారు వేరు బాగు చేసినా బాగు చేయకపోయినా చెప్తుంది. ఎంతమంది రోగాలు పడగలరు, వాంతులు చేసుకున్నారు ఎంతమంది, ఇంకా ఎన్నేం చేసుకున్నారు ఎంతమంది, హాస్పిటల్ పాలి సెలైన్లు బాటలు ఎక్కించుకున్నారు. ఏమైతే అయ్యో ఆ కొండ పెళ్ళికి పోయింది, లేకపోతే ఆ కొండ దినాలకు పోయింది, లేకపోతే ఆడి పోయింది, ఏడు పోయింది, ఇట్లా చేసేది వేరే పని ఖర్చు పెట్టుకోవాలి. ఆ బతుకు బతికేది ఏంటంటే ఒకే స్థలం, ఒకే మందిరంలో, ఒకే సంఘములో నీకున్న సేవకులు, నీ కాపల ద్వారా దేవుడు విత్తే ఆ జీవాహారాన్ని భుజించు ఫలముగా నీ ఉంటాడు. హల్లెలూయా. ఆరోగ్యాన్ని సంపాదించుకోవడం నానా గట్టి నేయకూడదు. కొంతమంది దేనికోసం ఎక్కడికెక్కడ పరుగులు తీసుకొస్తారు. అవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే వాక్యం చదివిస్తారు, మీరు ఎవరిని పొందివారు? గొర్రె పిల్ల వల్లే సాధువుగా మౌనముగా ఉండేటువంటి వ్యక్తిత్వం నీళ్ళు ఉండాలి. కానీ ఇక లోక సంబంధమైనవి ఏవి కూడా నీవు ఆశించకూడదు. ఈ రోజున సంఘములు సాధనలు తీసుకొచ్చి పెట్టేది ఏమిటంటే ఆశను తీసుకొని వస్తాడు. నీవు ఇక్కడ ఉంటే ఫలానా నీకు పదవి, నీకు ఆస్తి, నీకు ఐశ్వర్యం, నీకు అది ఇది అంతే. వాటి ద్వారా మనుషులు ఏం చేస్తున్నారంటే సాధనలు లాగుతున్నారు, సంఘాన్ని మర్చిపోతున్నారు, దేవుని యొక్క సంఘమును విడిచిపెట్టేస్తున్నారు. ఇది మంచిది కాదు. అటువంటి వారు పరలోకంలో కనిపిస్తారా? ఒక్కనాటి ఇప్పుడు కనపడవచ్చు, ఊరంతా కనిపించవచ్చు, కానీ ఒక రోజు ఎక్కడ కనపడాలి? పరలోకంలో కనపడాలి. హల్లెలూయా. పరలోకంలో కనిపించేటువంటి దానికోసం మనం ఏం చేయాలి? కష్టపడు, ప్రయాసపడు. నీ సంఘం కోసం ప్రయాసపడు. ఒకరోజు నీకు ఎక్కడ ఉంటావు? పరలోక రాజ్యంలో ఉంటావు. ఇది దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నటువంటి మాట. కాబట్టి ఈ యొక్క ఓడలో ప్రవేశం అనేటువంటి ఎవరు ప్రయాసపడతారో, దేవుని యొక్క దాసుని యొక్క దర్శనంలో ఎవడైతే ఏకీభవిస్తూ ఉండగలుగుతాడో వారు పరలోక రాజ్యంలో కనిపిస్తారు. అంతేకాని దేవుడు నోవాహుతో ఏం చెప్పాడో అదే చేశాడు. తన కుటుంబం అంతా కూడా దాన్ని ఏకీభవించినట్టుగా, నోవాహుతో ఏకీభవించిన కుటుంబం ఈ రోజున సేవకుడితో ఏకీభవించినటువంటి విశ్వాసులు ఎవరైతే ఉండగలుగుతారో వారు కూడా ఎక్కడ కనిపిస్తారు? ఒక రోజున పరలోకంలో కనిపిస్తారు. సేవకుడితో ఒక రూటు, మాదో ఒక రూటు, ఆయనతో ఒక మాట, మాదో మాట, అదే ఆయన మనకు పట్టిగా అని అనుకుంటున్నాం. ఎక్కడ కనపడకూడదు? ఒక రోజు ఆడ కనపడు. హల్లెలూయా. ఈ రోజున నీకున్న ఆలోచనలు, ఉద్దేశాలు నెరవేర్చుకోవాలని ప్రయత్నం చేయొద్దు. ఒకరోజు నీ ఉద్దేశాలు, ఈ తలంపులు ఏవి అక్కడ పని చేయవు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. పని చేసేదంతా కూడా నీ దేవుని యొక్క దాసుని దర్శనంలో నీవు ఏకీభవిస్తే తప్ప పరలోకంలో నీకు ప్రవేశము ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఇది నెంబర్ 1. రెండవది మనం గమనించినట్లయితే పరమగీతములు 1వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. పరమగీతములు 1వ అధ్యాయం 7-8 వచనాలు.
త్వర నా ప్రాణప్రియుడా, నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చ మేపు, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకుని దానినై నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలెను? నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు బొమ్ము, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేఘ పిల్లలను మేపుము. హల్లెలూయా. మొట్టమొదటిది పరలోక రాజ్యంలో నీవు కనపడాలి అంటే ఆ రోజున నోవాహు ఓడ కోసం ఎలాగైతే తన కుటుంబం అంతా కూడా కష్టపడి పని చేశారు, ఆ ఓడకు సాదృశ్యమైనటువంటి సంఘం కొరకు నీవేం చేయాలా? కష్టపడ, పని చేయి, బాధ్యతగా వ్యవహరించు. ఇది నాది, నా సంఘము అనేటువంటి ఆలోచన నీకు. అలాగే నువ్వు కష్టపడి సంఘం కోసము, అభివృద్ధి కోసము, ఉద్యోగం కోసం నువ్వు ప్రయాసపడితే ఒక రోజున నిన్ను దేవుడు ఎక్కడ తీసుకోపోతాడు? పరలోకానికి తీసుకుపోతాడు. రెండవది ఇక్కడ మాట్లాడుతున్న మాట పరమగీతంలో అధ్యాయంలో 1వ అధ్యాయం 7-8 వచ్చినాల్లో నా ప్రాణప్రియుడా అని ప్రియురాలు తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ప్రియురాలు చెప్తున్న మాటలు, నా ప్రాణప్రియుడా, నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఆయన నాకేమేంటంటే నా ప్రాణప్రియుడు. నా ప్రాణప్రియుడితో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే నీ మందను నీ ఎచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడము దాన్ని తోలుదువో అనేటువంటి మాట మనం గమనిస్తూ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తే ప్రియురాలు తను చేస్తున్నటువంటి ఆ మాటలు, ప్రార్థన ఎంత ధైర్యముగా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. నేను ఎలా ఉన్నానంటే పుసుగు వేసుకుని దానిని నీ జతగాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండాలి? నీవెక్కడున్నావు? నా ప్రాణప్రియుడా, నీ మంద నీ వెచ్చట మేపుచున్నావు. మధ్యాహ్నం అనేటువంటిది వచ్చినప్పుడు ఆ మధ్యాహ్న కాలంలో నీడకు ఎచ్చట నీవు దాన్ని తోలుకొని వెళ్తున్నావు, నాతో చెప్పుము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వాక్యములు మనం చాలా క్షుణ్ణంగా మనం గమనిస్తున్నప్పుడు మనం ఎక్కడ ఉంటే ఏమి, ఎక్కడ పోతే ఏమి, అదే పాట, అదే ప్రార్థన, అదే వాక్యము అని అనుకునేవారు లేరా? ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పోతే ఏమి, యాడికి పోతే ఏమి, యాడిపోయినా చెప్పండి, యాడిపోయినా మనం వినే మాట మీరు అన్నారు అనుకోండి, ఏమని చెప్తాం? యాడిపోయినా దేవుడే, యాడిపోయినా అదే ప్రార్థన, యాడిపోయినా అదే ప్రార్థన. ఏది ఈడిపోతేది, ఆడిపోతేది, యాడిపోతే నీకేది లేదే. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినటువంటి తన ప్రియుడు మాట్లాడుతున్న మాట ఏమవుతుంది తెలుసా? నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువు. హల్లెలూయా. నీ మందను నీవు ఎచ్చట మేపుదువు. ఎవరి మందది? మీరు బాగా వింటలేదు. ఎవరి మంద? అవి ఏమిటో మాట్లాడతాడు. నీ మంద అంటే ఎవరితో మాట్లాడతాడు? దేవుడితో మాట్లాడతాడు. నీ మందను నీవు ఎచ్చట మేపుదు, మధ్యాహ్న కాలమున నీడను నీవు ఎచ్చటికి నీవు తోలుకొని పోదు, అది నాకు చెప్పుము. అంటే ఈమె దేవుని ప్రేమిస్తూ ఉన్నది. దేవుడు అంటే ఇష్టమే, అన్ని ఇష్టమే, కానీ ఈమె ఎక్కడ లేదు తెలుసా? దేవుని మందలో లేదు. హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. ఈమె దేవుని ప్రేమిస్తుంది కానీ ఎక్కడికి పోయినా పర్వాలేదు, ఎక్కడ పోయినా అదే ప్రార్థన, అదే వాక్యము, అదే మనుషులు, అదే విశ్వాసం అనుకుంటున్నారు. లేదు, లోకంలో ఈరోజు మనం గమనిస్తే అబద్ధ బోధలు ఉన్నాయి, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు, అబద్ధ వాక్యం ఉంది, మోసపూరితమైనటువంటి వాక్యం ఉంది, మృత తుల్యమైనటువంటి ఆహారాన్ని తింటూ అనేక మంది తమ ఆత్మీయ జీవితంలో ఏం చేసుకుంటారు తెలుసా? పాడు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో. అందుకే అపొస్తలుల బోధ అన్నటువంటిది ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి మనిషిని కూడా నరికి మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు? వారిలో ఉన్నటువంటి ప్రతి తప్పిదములు కూడా ఎత్తి చూపెట్టి సరిచేసి వాటి క్రమమైన జీవితం నడిపించడమే అపొస్తలుల బోధ. ఈ బోధనకు ఇష్టపడినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడికి పోయినా అదే ప్రార్థన, ఎక్కడ పోయినా అదే 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 అంటున్నారు. కానీ ఈ ప్రియురాలు ఏమంటుందంటే, నీ జతకాండ్ల మధ్య నేను ఎక్కడున్నాను? నేను ముసుగు వేసుకునే దాని నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండాలి? ఆమె అనుకున్నది ఇది కూడా దేవుని మందే అని అనుకున్నది. కానీ ఆమె ఎక్కడుందంటే, నీ జతకాండ్ల మందల మధ్య నేను ఎందుకు ఉన్నానంటే అక్కడెక్కడో ఉంది.
అంటే దేవుని పేరు చెప్పుకుని అనేకమైన ప్రత్యేకమైన కొత్త ప్రతిష్టలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ కాళ్ళ నొప్పులు వచ్చినా, రోగాలు వచ్చినా ఇక్కడ స్వస్థతలు జరుగుతాయి, లేకపోతే ఇంకో అద్భుతాలు జరుగుతాయి. ఎవరికి కావాలి ఇవన్నీ కూడా ఒక రోజున శరీర సంబంధమైనవి నశించిపోయేటువంటి వాటి కోసము ప్రజలు ఏం చేస్తారు? ఈ రోజున పరుగులు తీసుకున్నారు. పరుగులు లక్షల మంది ఒక స్వస్థత కూడికైన ఒక టైటిల్ పెట్టి మీటింగ్ పెడితే స్థలం సాగుతుంది. లక్షల మంది వెళ్తారు. అదే ఒక మంచి బోధకుడు వచ్చి చక్కని వాక్యం ఉంటుంది, ఇక్కడ రండి వినండి అంటే ఒక్కడు రాడు. ఎందుకంటే వాడు దేన్ని ప్రేమిస్తున్నాడు? దేవుని ప్రేమించడం లేదా, శరీరాన్ని ప్రేమిస్తున్నాడు. శరీరాన్ని ప్రేమించేవాడు శరీరానుసారి, ఆత్మను ప్రేమించేవాడైతే ఆత్మానుసారి. వాక్యం బోధిస్తుంది, నా ప్రాణ ప్రియుడా నీ మందను నీవు ఎచ్చట మేపుదువో. మధ్యాహ్నం శ్రమ వచ్చినప్పుడు, వేసవి ఎండ శ్రమకు సాదృశ్యం. ఆ శ్రమ వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు దాన్ని నీ ఎక్కడికి తొలుగుతూ నాతో చెప్పము. నేను ఎక్కడో ఉన్నాను, నీ దగ్గరే ఉన్నాను అనుకున్నా, నీ మందులో నేను ఉన్నాను అనుకున్నాను, కానీ నీ జతకాండ్ల మందల మధ్య నేను ఉన్నానే అని ఆమె ఎంత బాధపడుతూ ఏడుస్తుందో చూసారా? ఈరోజు అటువంటి క్రైస్తవులు లేకపోలేదు, చాలా మంది ఉన్నారు. ఎక్కడ పోయినా ఉంటే మనం ఏం చేసినా పర్వాలేదు, అన్నిటికీ కూడా మనకు పరలోక రాజ్యం వచ్చేస్తుంది. రా పరమగీతములు అన్నటువంటి ఈ యొక్క వాక్యములు, ఈ గ్రంథం మనం చూస్తే పరమందున్నటువంటి దేవునికి, భూమి మీద ఉన్న సంఘానికి, వధువు సంఘముగా పిలబడేటువంటి సంఘానికి ఆ యొక్క ప్రియుడు రానేటువంటి క్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యంగా కనిపిస్తుంది. ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు త్వరలో రానియున్నాడు. ఆయన రానియున్నటువంటి దినమున పెళ్లి మాడవలే రాబోతున్నాడు. మరి భూమి మీద ఉన్న సంఘము ఎలా సిద్ధపడాలంటే పెళ్లి కుమార్తెగా, వధువు భార్యగా సిద్ధపడి ఉండాలి. మరి ఆ సిద్ధపాటు లేకుండా ఈ రోజు ఎక్కడున్నారంటే ఆమె చెప్తున్నట్టు మాట, నీ జతగాండ్ల మందల యొక్క నేను ఎందుకు ఉండాలి? నేను అక్కడ ఉండకూడదు. నీ మంద ఎక్కడుందో నీ మందలో నేను ఉంటేనే మధ్యాహ్న కాలంలో నువ్వు ఎక్కడ తీసుకుపోతావు? నన్ను నీడ ఒదిగి తీసుకుపోతావు. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అక్కడ తీసుకుపోతావు. అంటే మనం పరలోకంలో కనపడాలి, పరలోక రాజ్యం మనం సంపాదించుకోవాలి అని అంటే ఎవరి మందలో మనం ఉండాలి? దేవుని యొక్క మందలో నీవు ఉండాలి. జాగ్రత్త. దేవుని మందన్నటువంటి ఆ మందులని ఉంటే తప్ప పరలోక రాజ్యంలో కనపడవు. ఈ రోజున మనుషులను ఆకట్టేటువంటివి, వారి మనసును దోచేటువంటి సంఘాలు చాలా ఉన్నాయి. ఏదో ఒక ఆశ చూపిస్తారు, ఒక బిస్కెట్ వేస్తారు, ఆ బిస్కెట్ కోసం ఆశపడిపోయి దానికి వెళ్ళిపోతారు. ఎక్కడున్నారు వీళ్ళు తెలుసా? ముసుగు వేసుకొని జతకాండ్ల మందల్లో వాళ్ళు కలిసిపోయారు. హల్లెలూయా. అది ఎవరి మంద కాదు? దేవుని మంద కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మంద కాదు. మరి ఎందుకు అక్కడ ప్రార్థన చేయాలి? నీ మందులో నేను అనుకుంటే నేను ఇక్కడ ఎందుకు ఉండాలి? అప్పుడు ప్రభులు వారు ఒక మాట సెలవిస్తారు. ఏమంటున్నారు? అరిమణి సుందరి, అది నీకు తెలియకపోయినా. ఏది తెలియలేదు నీకు? నీవు నా మందులో ఉన్నావా? నా జతగాండ్ల మందులో నీవు ఉన్నావా? జతగాండ్లు అంటే దేవుని పేరు చెప్పుకొని కొత్త పద్ధతులు, కొత్త ప్రతిష్టతులు, కొత్త అవి ఇవి చేస్తుంటారు చూసారా? అటువంటి వారిలో వెళ్ళిపోతున్నావు. అది నీకు తెలియలేదా? నీవు ఎక్కడున్నావు? నా మందులో లేవు. ఎక్కడో ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీవు దేన్ని వెతుకుచున్నావు? నా మందని వెతుకుచు అన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో కూడా ఉండాల్సినటువంటి చోటు ఉండకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ దెబ్బతిన్న తర్వాత అయ్యో ప్రభా నేను ఉన్నది నీ మందే అనుకుంటేనే, ఇక్కడ కూడా అదే ప్రార్థన అనుకుంటేనే, అదే విశ్వాసం అనుకుంటే లేదే. చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? లబోదిగోలు కొట్టుకొని విడిచిపెట్టినప్పుడు సంఘాన్ని మరలా పరుగులు తీసుకొని మనం ఇక్కడ చూడాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి. దేవుని సంఘముతో ఎవరు కూడా చెలగాటం ఆడకూడదు. దేవునితో సహవాసం విషయంలో ఎవరు కూడా అటు ఇటు ఉండకూడదు. అలా చేస్తే పరలోక రాజ్యంలో స్థానం పోగొట్టుకుంటారు. పరలోకంలోకి వెళ్ళాలంటే చాలా కష్టం, చాలా కష్టం. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈరోజు వచ్చాం, వాళ్ళ ఆదివారం కనిపిస్తే చాలు సంఘం కోసం ప్రయాసపడి సంఘాన్ని కట్టేటువంటి విశ్వాసంగా నిలబడబడు. దేవుని యొక్క మందులని ఉండు. ప్రభులు వారు ఏమంటున్నారు తెలుసా? ఇది నీకు తెలియకపోయినా
మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము అని చెప్తున్నాడు. హల్లెలూయా. దేన్ని బట్టి వెళ్ళమంటున్నాడు? మందల అడుగు జాడలను బట్టి నీవు వెళ్ళు. మందలు అని ఏమంటున్నాడు? పాత నిబంధన గ్రంథంలో నుండి కొత్త నిబంధన గ్రంథంలో వరకు మనం చూస్తే అప్పుడు ఉన్నటువంటి ఆదిమ సంఘం వంటి పరిశుద్ధమైనటువంటి భక్తులు, కొత్త నిబంధనలు భక్తులు వారు ఏ విధంగా నడవగలిగారు? దానిని పోలి వారి అడుగు జాడలను నీవేం చేయబడుతున్నాడు? నీవు వెళ్ళు. వారి అడుగు జాడలు బట్టి వెళ్ళు అంతే. మందల అడుగు జాడను బట్టి నీవు వెళ్ళు అంటున్నాడు. ఏ కారణమైనటువంటి వాక్యములను గమనిస్తుంది అనేక మంది భక్తుల యొక్క జీవితాల్లో మనం గమనిస్తున్నప్పుడు ఈ రోజుల్లో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి అనేక మంది విశ్వాసం దేనిని కోరుకుంటారంటే శరీర సంబంధమైనటువంటి ఆశలు కోరికలు ఉంటాయి. వాటిని సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. కానీ పాత నిబంధనలో ఉన్న ఒక మంద, కొత్త నిబంధనలో ఉన్నటువంటి మంద పేర్కొన్నటువంటి ఈ రెండు అనుభవాలు ఉన్నా నీవు ప్రయాణం చెయ్యి అని నారీమణి సుందరి అని సంఘముతో, ఈ రోజున సంఘముతో దేవుడు మాట్లాడుచున్నాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక మంద, కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఒక మంద. ఈ మందలలో ఉన్నటువంటి భక్తుల యొక్క జీవితాలు మనం గమనిస్తున్నప్పుడు ప్రకటన గ్రంథం ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా వారంతా ఏం కలిగి జీవిస్తూ ఉన్నారు అని మనం గమనిస్తున్నప్పుడు నిజంగా పరిశుద్ధుల యొక్క క్రియలే సంఘము అనేటువంటి కన్యకు పెళ్లి వస్త్రముగా అది ధరించబడి ఉన్నది అనేటువంటి మాట మనం గమనిస్తున్నాం. పెళ్లి వస్త్రం ఎవరు ధరించుకుంటారు? కన్యక. సంఘం అన్నటువంటి కన్యక ఎలా వస్తుంది అది అంటే పరిశుద్ధుల యొక్క క్రియలను బట్టి సంఘమునకు ఏమొస్తుందంటే పెళ్లి వస్త్రం అనేటువంటిది ఇవ్వబడుతుంది. వాక్యం బోధిస్తుంది. పాత నిబంధన గ్రంథంలో నుండి కొత్త నిబంధన గ్రంథంలో వరకు కూడా. అంటే వీరు దేనిని ఆశించలేదు అంటే లోక సంబంధమైన శరీర సంబంధమైనటువంటివి ఏవి కూడా ఆశించకుండా మీరు జీవిస్తున్నారు. కాబట్టి ఆ ఆశ లేనటువంటి బ్రతుకుల్లో మీరు ఉంటూ దేనిని ఆశించారంటే పరలోక రాజ్యాన్ని ఆశించారు, దేవుడిని ఆశించారు. వారు కలిగినటువంటి సమస్తం ఏది విన్నా కానీ దాని పెంటతో సమానంగా చూస్తూ వచ్చారు. కానీ దానిని బట్టి గర్వించలేదు, దానిని బట్టి అహంభావం చూపెట్టలేదు, దానిని బట్టి ఏమాత్రం కూడా గర్వపడలేదు. అన్ని కూడా పక్కన పెడుతూ వచ్చారు. హల్లెలూయా. అబ్రహాం యొక్క జీవితాన్ని మనం గమనిస్తే వెండి, బంగారం, ఐశ్వర్యం అంత ఉంది. కానీ ఆయన ఒక చిన్న గూడాలో వేసుకున్నట్టుగా వాక్యంలో గమనిస్తాం. తనకున్నటువంటి వాటి అన్నింటిని బట్టి కూడా వాక్యంలో మనం గమనిస్తే ఆయన సుఖపడబడి వాటిని బట్టి సుఖపడి ఉండొచ్చు. కానీ వందలాది మందిని యుద్ధానికి అలవాటు చేసిన సైనికులను తయారు చేసుకున్నాడు. తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి, తనకున్నటువంటి ధనాన్ని బట్టి దాన్ని అలాగే చేసి వచ్చాడు. దేవుని కొరకు యుద్ధములు చేసేటువంటి సైనికులుగా తయారు చేస్తూ వచ్చాడు. ఎవరు? అబ్రహాం. ఒకవేళ తను కలిగి ఉన్న ఐశ్వర్యము, ఘనతలను బట్టి ఆయన దాన్ని బట్టి ఎంతో ఉన్నతమైన స్థితిని సంపాదించి ఉండొచ్చు, ఇంకా కోరుకొని ఉండొచ్చు. లేదు, దాన్ని పక్కన పెట్టి దేవుని కొరకు యుద్ధములు చేసేటువంటి సైనికులు అలవాటు పడేటటువంటి విధంగా ఆయన సమకూర్చినట్టుగా వాక్యంలో గమనిస్తున్నాం. అంతేకాదు ఎలీషా అడిగితే ఆయన ఏం కోరుకుంటున్నాడు? దేవుని యొక్క ఆత్మను తప్ప ఇంకేమైనా కోరుకున్నాడా? లేదు, నీ ఆత్మ చేస్తున్నావు. ఎలీషా కోరుకున్నటువంటిది దేవుని యొక్క ఆత్మ. ఈ రోజున సంఘంలో విశ్వాసుల యొక్క జీవితాల్లో ఏం కోరుకుంటున్నా తెలుసా? శరీర సంబంధమైనవి ఎన్నో మనలో ఉన్నాయి, ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు. ఇది కావాలి, ఇది ఉండాలి, ఇట్లా ఉండాలి, అట్లా జీవించాలి, ఇట్లా బ్రతకాలి. మంచిది. కానీ దానికంటే ముందు దేనికోసం నీవు కోరుకోవాలి? దేనికోసము? వాక్యం కనిపిస్తుంది. నారీమణి సుందరి, ఇది నీకు తెలియకపోయినా ప్రశ్న ఎందుకు వేసేది సార్? నువ్వు ఎక్కడ ఉన్నావు అది నువ్వు గమనించాలి. ఏ మందలో నీవు ఉన్నావు? నీకు ఇచ్చిన మందలో నీవు ఉంటే మందల అడుగు జాడలను బట్టి నీవు వెళ్ళు. పాత నిబంధన, కొత్త నిబంధన గ్రంథాల్లో భక్తుల జీవితాల్లో దేనిని కూడా ఆశించలేదు. వారు వద్దు 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 అనే వెళ్తున్నారు. కానీ ఇప్పుడున్న సంఘంలో క్రైస్తవులు కావాలి కావాలి కావాలి. ఏదైనా చిన్న పదవి వస్తే పరుగో పరపరు, ఏదైనా ఆస్తి వస్తుందంటే పరుగో పరపరు, సంఘాన్ని విడిచిపెట్టేస్తే అన్ని విడిచిపెట్టారు పాప. మరి మందల అడుగు జాడల్లో నడిచేటువంటి ఇష్టం లేదా? వాక్యం సెలవిస్తుంది, నేను చెప్పడం లేదు. నారీమణి సుందరి, ఇది నీకు తెలియకపోయినా నువ్వు ఎక్కడో ఉండి నేను ఎక్కడి నుంచో వెళ్ళిపోతాను పరలోకాన్ని కనుక్కోవడం చాలా బుద్ధి లేని తనము. నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. మందల అడుగు జాడల్లోనే నేను నడుస్తేనే అప్పుడే నీకంటూ పరలోక రాజ్యంలో ఒక స్థానము దేవుడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు ఏం కోరుకున్నది?
హెగ్డే ఏదైతే చెప్పాడో ఆ నిర్ణయం చొప్పుననే ఆమె అలా ఉండిపోయేది కానీ వేరే ఏది కూడా ఆయన ఎక్స్ట్రాగా ఏమి కానీ అలంకరించుకోవడానికి పరిమళ తైలం ఏది కానీ ఆమె ఆశించలేదు. అయితే ఆమె ఏమైంది? వద్దు వద్దు అనేది ఏమి ఎంపిక అయ్యాలి? రాణిగా ఎంపిక అయ్యాలి. ఇది క్రైస్తవుని జీవితానికి ఉండాల్సిన. ఇంకా మనం చూస్తూ వస్తే దావీదు కూడా తన పేరు మీదే ఒక నగరం ఉంది, దావీదు పట్టణము. దావీదు పట్టణం నగరం ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం కోరుకున్నాడు? నేను నిత్యము నీ మందిరములో నివాసము చేస్తాను. హల్లెలూయా. ఆ నగరంలో నేను ఇంకొక అత్తపురం కట్టుకొని ఉంటాను, ఇంకొక దానిపై పోతానని కోరుకున్నాడు? కోరుకోవాలి. తన పేరు మీద ఒక నగరం ఉన్నప్పటికీ, పట్టణం ఉన్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోవాలి. ఇదేమి కావాలనుకున్నాడంటే, యెహోవా మందిరములో చిరకాలము నేను ఏం చేస్తాను? నివాసము చేస్తాను. ఇది ఆయన చెప్తున్నమాట. మందల అడుగు జాడలలో నీవు వెళ్ళు. మందల అడుగు జాడ. కొత్త నిబంధనలు చూస్తే అపోస్తలుల యొక్క జీవితాలు మనం చూస్తే వారికి ఉన్న సమస్తము కూడా విడిచిపెట్టారు, కోల్పోయారు. వారి వాక్యములు విని అనేక మంది మారుమనసు పొంది వారి పాదాల చెంత ఏం పెట్టారు? ఆయన తమ ఆస్తులను అమ్మి పెట్టేస్తే అమ్మయ్య పోయిందని మనకంతా వచ్చేసేదని ఏమన్నా వారు ఇల్లు పెట్టుకున్నారా? లేకపోతే ఇంకేమైనా చేసుకున్నారా? లేదు. అందరికీ కూడా సమముగా పంచిపెట్టేటువంటి కూడా సువార్తలో వినియోగించారు. ఇది అంటే పాత నిబంధన ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా మనం గమనిస్తూ వస్తుంది. ఏ ఒక్క భక్తుడు కూడా ఆశించినట్టుగా, లోక సంబంధమైనవి ఆశించినట్టుగా కనపడలేదు. వారు పడిన కష్టమంతా కూడా కనిపిస్తుంది తప్ప ఇక వారు సుఖించినట్లుగా, సంతోషించినట్లుగా ఎక్కడ కూడా కనిపించదు. అలా సుఖపడలేదు, సంతోషించలేదు కాబట్టి వీరందరం కూడా దేవుడు ఏమిస్తాడు? పరలోక రాజ్యం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు మనం ఏం చేయగలము? మనం ఎలా ఉన్నాం? వాక్యం సెలవిస్తూ ఉంది, మందల అడుగు జాడను బట్టి నీవు పో, మంద కాపుల గుడారముల యొద్ద నీ మేకల పిల్లలను మేపో. అవి తెలిసిపోయాయి. నేను ఎక్కడున్నానో అక్కడ ఉన్నాను, ఎక్కడ ఉన్నానో అక్కడ లేను. ముసుగు వేసుకుని దాన్ని అయిపోయాను ప్రభా, ముసుగు వేసుకుని దానిని నీ జత కాణుల ఏమంటున్నాడు అక్కడ? నీ జత కాణుల మందల యొక్క నేను ఎందుకు ఉండాలి? అక్కడ నేను ఉండకూడదే. నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? అది మీకు తెలియలేదు. ఈ రోజున సంఘంలో ఉన్నటువంటి అనేక మందికి తెలియడం లేదు. సంఘం ఈ రోజున ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది, జత కాణుల మందల మధ్యలో వెళుతుంది. కానీ దేవుని మంద అన్నటువంటిది మర్చిపోయారు. దేవుని మందని విడనాడుచుకుంది. ఒక రోజున ఏడ్చే పరిస్థితి వస్తుంది, దుఃఖపడే పరిస్థితి వస్తుంది. అప్పుడు దేవుడు సెలవించే మాట, నీ మందల అడుగు జాడలలో నీవు వెళ్ళి. మందల అడుగు జాడలు విడిచిపెట్టకూడదు ఎప్పటికీ. కానీ మనం ఎంతటి వారమైనా, ఎవరైనా కూడా సరే, మందల అడుగు జాడలు మనకి ఏవి నేర్పుతున్నాయో దానిని జ్ఞాపకం పెట్టుకో. లోక సంబంధమైనవి ఏవి కూడా ఆశించుకోవాలి. ఇదేమి ఆశించకుండా నీవు అడుగు ముందుకు వేస్తేనే ఒక రోజు నీవు ఎక్కడ కనిపిస్తావు? పరలోకంలో నీవు కనిపిస్తావు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం సెలవిస్తారు, కాలము సంకుచితమైపోయింది కనుక ఇక మీరు చూడండి. ఆ మాట మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 7:29 చదవండి. త్వరగా చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి నేను చెప్తున్నది ఏమనగా, కాలం సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు ఎనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడినట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అవిధముగా అనుభవించినట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకము నటన గతించుచూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకాన్ని గురించి ఏమంటున్నాడమ్మా? ఈ లోకం అంతా కూడా నటన. ఈ లోకం నటన అంతా కూడా గతించడానికి సిద్ధంగా ఉన్నది. భార్య ఉన్నవాడు లేనట్టుగా ఉండిపో. కాలము సంకుచితమైపోయాయి. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించున్నట్టును ఉండాలి. ఈ ఏలేనగా ఈ లోకపు నటన గతించుచూ ఉన్నది. మనం పరలోక రాజ్యంలో కనపడాలి అని అంటే ఇవన్నీ కూడా మనం అనుసరించాలి. ఇవన్నీ కూడా మనం అనుసరిస్తేనే అప్పుడే కదా దేవుడి కోసం, సంఘం కోసం మనం ప్రయాసపడగలుగుతాం. నువ్వు ఎక్కడ ఏ మందలో ఉన్నావో నీకు తెలిసిపోతుంది.
మందల అడుగు జాడలో నేను ఏదైనా తప్పిపోయి ఉంటే వీటిని అనుసరిస్తూ ఉంటాను. మందల అడుగు జాడల్లో నీ వెళ్తే ఎలాగైతే వాక్యం సెలవిస్తుందో అలాగా అన్నిటికీ కూడా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా నీవు అనుకుంటూ ముందు కొనసాగుతూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించినట్టు. ఈ మాటలు నీవు గమనిస్తావు. లోకమును అనుభవించినటువంటి వారు అమితముగా అనుభవించినట్లును నీవు చాలా ఈ లోకపు నటన గతిస్తున్నది అనే విషయాన్ని గమనించాను. దానిని మరిచి మనము లోకపు నటన అనేటువంటి దానిని నటిస్తూ జీవిస్తూ ఉంటే ఈ నటనే ఒక రోజు ఎక్కడ తీసుకోపోతుంది తెలుసా? ఎక్కడికి పోతుంది? నరకానికి. అది కాక అడ్రస్, మన అడ్రస్ ఏది? పరలోకం. బాగా చెప్పాలి. ఏ అడ్రస్ మంది? ఇదే పరలోకం. ఏది మన అడ్రస్? ఇప్పుడు అడిగితే నీ అడ్రస్ చెప్తాను. నేను ఫలానా, నా వీధి, నా డోర్ నెంబర్ చెప్తాను. ఇవి లేవు, ఇవి ఏమి ఉండవు. ఒక రోజున నీ అడ్రస్ వస్తే ఒకటి. ఏది చెప్పండి రా, బాగా గట్టిగా నిద్రపోయారు ఒకసారి. హల్లెలూయా బాగా చెప్పండి. మన అడ్రస్ వస్తే ఎక్కడ? ఏది మన అడ్రస్? మీ దేవుడికి పరలోకం మీద ఇష్టం లేదని ఆడిపోతే దేవుడు బయట శుద్ధించారు ఈ పని మాట్లాడుతున్నారు. ఏంటనే సంతోషిస్తాను 2 గంటల సేపు. ఆడికి జీవితకాలం అంతా ఎవరు శుద్ధించేది? ఓకే, జీవితకాలం బ్రేక్ డ్యాన్స్ వేసేది కూడా అవుతుంది. అక్కడికి వెళ్తే కూడా ఇంకా హ్యాపీ. హల్లెలూయా. బ్రేక్ డ్యాన్స్ కావాలా, స్తుతించేది కావాలా? ఎంతమందికి కావాలా స్తుతించేది? కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్తారు. బాగా పోయి చెప్తారా? ఏందో ఏడేదో బండ్లో తిరుగుతుంటాడు. ఆడవి సూచించేది ఏడుకు వచ్చేది కష్టం లేదు అన్నట్టు కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దగ్గరికి చెప్పాలి. హల్లెలూయా. 7 శుద్ధించే అలవాటు ఉంటే ఒక రోజు నాడ 7 శుద్ధించలేదనుకో డ్యాన్స్కే మళ్ళా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. మరి వేరే ప్రోగ్రామ్ అంతే కదా. హల్లెలూయా. అవునా కదా? దాని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే వాక్యం హెచ్చరిస్తుంది. మందల అడుగు జాడలలో పో. ఈ భూమి, ఈ లోకం అంతా కూడా నటన గతించిపోయింది. దానికి మాత్రం ఎప్పటికీ కూడా నీవు నమ్మద్దు. లోకం పుట్టింది మొదలుకొని సిద్ధపరిచిన స్వాస్థ్యం ఎవరికీనంటే ఓడలను కట్టే విధానంలో ప్రయాసపడినటువంటి వానికి, మందల అడుగు జాడలో వెళ్ళేటువంటి వానికే, దేవుని మంత్రంలో ఉన్నటువంటి వానికి మాత్రమే లోకం పుట్టిన మొదలుకొని సిద్ధపరచబడినటువంటి ఆ స్వాస్థ్యము, ఆ మహిమగల రాజ్యం అటువంటి వారికి తప్ప మరి ఎవరికి కూడా దేవుడు ఇవ్వడు. గొర్రెలుగా మనం బ్రతుకుచూ ఉంటామనంటే ఓడను కట్టేటువంటి పరిస్థితి మనలో ఉండాలి. మందల అడుగు జాడల్లో మనం ఉండాలి. ఆ యొక్క దీనత్వం కలిగినటువంటి స్థితి మనలోకి వస్తేనే అది వస్తాయి తప్ప ఏదో మందిరంలో నేను ఉన్నానులే, నాకు ఒక స్థానం ఉంది, నేను తప్ప ఇంకెవరు లేదు, నేనే కింగు అని నుంచి పోవడం. నువ్వే ఫస్ట్ అడుగుతావు, అర్థంలో ఉంటావు. హల్లెలూయా. ఆ దీపం ఒకటే నేను ముందు నుంచి కూడా నాకు ఉపయోగిస్తాను. దేవుడు ఈ రాజ్యం నాయకులు వచ్చేది నేను ఐఎమ్ వెరీ సీనియర్ యూనో అని అనుకో. ఓకే, యూ ఆర్ ద సీనియర్, మోస్ట్ సీనియర్. దేనికి ఏమంటున్నా? ఫర్ హెవెన్, హెవెన్ కాదు, హెల్. హల్లెలూయా, హల్లెలూయా. బాగా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యంలో మునుపెట్టివారు, కడపట్టివారు, ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే మొదటి వాడికి దేవుడు పరలోకంలో సీట్ రిజర్వేషన్ చేయలే. ఇంకా ఉన్నారు కడపటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఎవరు రక్షించబడతారో, ఏ ఊరు రక్షించబడతారు, ఏ దేశాలు రక్షించబడతారు దేవుడు చూస్తున్నారు. అవన్నీ కూడా సీరియల్గా వస్తాయి. అందరినీ కూడా దేవుడు ఏం పెడతాడు? నిలబెడతాడు. తీర్పులో నిలబెడతాడు. అప్పుడు వాడి క్రియలు చెప్తున్న పక్షపాతం లేకుండా దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీర్చేటువంటి వాళ్ళు. కాబట్టి ఇట్లాంటి మోసపోయేటువంటి ఆలోచనలు ఒకవేళ ఉంటే మనం వెంటనే మనం ఏం చేయాలా? తీసివేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. 3వది చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 1-3 వచనాలు. అక్కడ 2 బ్యాచ్లు కనిపిస్తాయి. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఏం వ్యత్యాసము? బుద్ధి వాళ్ళకి, బుద్ధి వాళ్ళకి ఏం వ్యత్యాసం? దివిటీల్లో మళ్ళా ఇద్దరికే ఉంది. వీరు పరిశుద్ధులే, వీరి దీంట్లో ఉంది, వీరి దీంట్లో ఉంది, వీరి వెళ్తానే వీరి వెళ్తారు. తేడా ఏమైంది? ఇంకోటి చెప్తారు. ఎవరు చెప్తారు?
అది హల్లెలూయా. వీటిల్లోనే కాదు, సిద్ధుల్లో కూడా నూనె పెట్టుకున్నవాడు ఎవరునంటే బుద్ధి కలిగిన కన్యకలు. హల్లెలూయా. దీన్ని బట్టి మనం ఆలోచన చేసేది ఏంటంటే క్రైస్తవ సమాజానికి ఇప్పుడు చేస్తున్న ప్రార్థన చాలా ఇంత వాక్యం ఉంటుంది సార్. ఒక 20 నిమిషాల వాక్యం చాలా, ఒక అరపూట ఉపవాసం ఉంటే సార్, ఒక మొత్తం చర్చ అంతా చేయాలి సంఘంలో 1 గంట సేపు ఉంటే సార్. ఈ భక్తి ఉంటే మనం ఏడిపోతాం, మన విశ్వాసం వస్తుంది, పరలోకానికి పోతాం. పాపం ఇద్దరు అట్లా వచ్చారు, బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి కలిగి ఇద్దరు వచ్చారు. వీళ్ళు పరిశుద్ధులే, వీళ్ళు పాపాత్ములు కాదు, వీళ్ళు పరిశుద్ధులే, వీళ్ళు పరిశుద్ధులే. కానీ తేడా ఎక్కడ కొట్టిందంటే సిద్ధులలో కూడా నూనెని ఏం చేసుకున్నవారు సిద్ధం చేసుకున్నవారు. ఏమో ఒకవేళ పెళ్లికి వాడి నాకు ఆలస్యం పోతే ఇది వెలుగుతూనే ఉండాలి, డ్యూటీ ఆరిపోతే ఆయన కనపడము, ఆరిపోతే ఆయన కనపడకపోతే డ్యూటీ వెలుగుతూ ఉన్న డ్యూటీలే ఆయన చేసుకుంటాడని తీసుకొని పోతాడు. ఆరిపోతే ఎక్కడుందో ఏ చీకట్లో ఉందో ఏమో, నువ్వు పరిశుద్ధుడివే పరిశుద్ధురాలువే, నీ దగ్గర డ్యూటీ ఉంది కానీ ఏం లేదు, నూనె అయిపోయింది. ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా ఆలస్యం చేస్తున్నాడంటే మనకున్న భక్తి సాలదు, మనకున్న ప్రార్థన సాలదు, మనం చేస్తున్న విశ్వాసం అన్ని సాలదు, మనకి ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తారా? హల్లెలూయా. ఎక్స్ట్రాగా ఏముండదు వాళ్ళ దగ్గర? నూనె. ఎందులో పెట్టుకుంటున్నారు? సిద్ధుల్లో దాచిపెట్టుకుని ఉన్నారు. పెళ్ళికి మాట రానే వచ్చాడు, సమయం వచ్చింది, ఇదిగో పెళ్ళికి మాట స్వరం వచ్చారు, అప్పుడు లేచారు. వీళ్ళు డ్యూటీలు ఏమైపోయాయి? గుప్పు నాయన. అప్పుడు వచ్చి మీ దగ్గర అడుగుతున్నాడు, మీ సిద్ధుల్లో నన్ను కొంచెం ఇస్తే మా డ్యూటీలో కోసుకొని మేము కూడా పెళ్ళికి వాడి నో ఛాన్స్. అందుకే సిద్ధుల్లో నూనె పెట్టుకోవాలి. మనకున్న భక్తిని పెంచుకుంటూ పోవాలి. ఎక్స్ట్రా ఉండాలి, అన్నింటిలో ఎక్స్ట్రా ఉండాలి. ప్రార్థన ఎక్కువ చేయి, వాక్యం చదువు ఎక్కువగా ధ్యానం చేసి, ప్రార్థన జీవితం ఇంకా గడుపు, వాక్యానుసారంగా ఇంకా గడుపు. ఏదైతే నీ జీవితంలో భక్తికి సంబంధించిన కార్యాలు అవన్నీ కూడా నువ్వు దినం తర్వాత ఏం చేస్తున్నావు సార్? పెంచుకుంటూనే వెళ్తూ ఉండాలి తప్ప తగ్గించేటువంటి అవకాశం మాత్రము రాకూడదు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ బ్యాచ్లో ఉన్నామో ఆలోచన చేసుకోవాలి. సరిపడేంత నూనె మన దగ్గర ఉందా? భక్తి ఉందా? లేదు. ఇది మట్టుకు సాగులే అనేటువంటి బ్యాచ్లో మనం ఉన్నాం. మనం చేస్తున్నటువంటి సరిపోతుందంటారా? మన ప్రార్థన జీవితము, మన మందిరానికి చేజిపోయేది, వాక్యం చెప్పేటప్పుడు మనం ఎట్లా మన ప్రవర్తన ఉంటుంది, మన ఆలోచనలు ఎక్కడికి పోతాయి, విసుక్కోవడం, ఇవన్నీ బట్టి పరలోకానికి వెళ్తాం. పోము. ఇంకా కొంచెంసేపు వాక్యం చెప్పని, ఇంకా కొంచెంసేపు ప్రార్థన చేయాలి, ఇంకా కొంచెంసేపు. నువ్వు ఎంత సమయం దేవుడికి ఇస్తావో ఆ సమయం ఇచ్చిన దాన్ని బట్టి నిన్ను ఒక రోజున దేవుని పరలోకంలోనికి ఆహ్వానిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. అంతేకాని మనం విసుక్కుంటా, చిరాకు పడుకుంటా, ఎందుకు వస్తాము, ఈ రోజు ఎందుకు వస్తున్నారు ఆయన, ఎంత టైం అయితే మామూలు కాదు అని ఆకిల్ని, దాన్ని, దీన్ని ఏమేమో మైండ్లోకి వచ్చేస్తాయి. అవన్నీ కనుక ఆలోచన చేసుకుంటే ఒకరోజు నాడు కనపడము, పరలోకంలో కనపడము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు దైవ సేవకుని ముందు కూర్చున్న విశ్వాసులకు ఎంత వాక్యం బోధించాలో అంత వాక్యం బోధించేస్తారు. పంచిపెట్టేటప్పుడు చక్కగా ఆహారాన్ని ఏం చేయాలి? మనము భుజించి, వడ్డించేటప్పుడు వద్దు అనమాట. ఆత్మీయ ఆహారాన్ని మాత్రం వద్దు అనే మాట నీ నోట రాకూడదు. ఎంత వడ్డిసి అంత భుజించడానికి నీవు సిద్ధంగా రావాలి మందిరానికి. ఇంతదైతే నాకు వాంతి వస్తుంది అంటే నువ్వు రావద్దు. నీకు ఏది ఇంపుగా ఉంటుందంటే అలాగే అక్కడిదే ఉంటుంది, ఇంపుగా వేరే ఉంటుంది. కానీ దేవుని యొక్క ఖచ్చితమైన అపొస్తలుల బోధ అన్నటువంటి వాక్యం వితుతున్నప్పుడు, వడ్డిస్తున్నప్పుడు ఆ వడ్డింపబడేటువంటి దేవుని యొక్క జీవాహారాన్ని మాత్రం విసర్జించుకోకు. ఆ వాక్యం వస్తుందంటే నీ క్షేమం కోసమే, నిన్ను ఒక రోజున దేవుడు పరలోకంలో చూడటం కోసమే, నిన్ను సరిచేయడం కోసమే వాక్యం చెప్తాడు. అంతే తప్ప ఇంక ఏదో మనసులో పెట్టుకొని ఏదో పర్సనల్గా మాట్లాడే మాటలకైతే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీకున్న భక్తిని అంతమ వరకు కాపాడుకునేటువంటి ఆ భక్తికి ఉండాలి. బుద్ధి లేని కన్యకల వల్లే చాలే దివిటిలో ఉండేది, సిద్ధులకు అవసరం లేదని మాత్రము ఉండకూడదు. రెండో జీవితంలో మనం గమనిస్తే ఎలియాజరు వెళ్ళాడు, నాకు దాహం వేస్తుంది, ఏం కావాలన్నాడు? మా నిలబా ఏం అడిగినాడు? నీళ్ళు కావాలి. దాహం వేస్తే నీళ్ళు కావాలని అడిగినాడు. అవేం చెప్పింది సమాధానం?
అది హల్లెలూయా. అడిగింది ఎలియా ఒకడే. ఆమె ఇచ్చిన జవాబు, నీకు ఇస్తాను, నీకున్న ఒంటెలు కూడా ఇస్తాను. అంటే రెట్టింపు ప్రయాసం మనం అక్కడ చూస్తున్నాం. ఆ రెట్టింపు ప్రయాసం పడటానికి సిద్ధమైపోయారు. అంటే పరలోక రాజ్యములో ప్రవేశించడానికి పెళ్లి కుమార్తెగా వధువు సంగముగా ఆమె తీర్చబడిపోయారు. ఇస్సాకు వివాహం ఆడడానికి పెళ్లి కుమార్తెగా సిద్ధపడిపోయారు. అంతే. ఇక ఆయన సిద్ధపడిపోయారు కాబట్టి నీకే కాదు దాసుడా, నీవు నీతో పాటు వచ్చిన ఒంటెలు కూడా నేనేం చేస్తాను, బావిలో నుంచి నీళ్లు చేరి పోస్తాను, నీ అందరి దాహం కూడా నేను తీరుస్తాను. అది మనకు ఉండాల్సినటువంటిది. మనం ఏదైనా ఒక పని చెప్తే మన వల్ల ఆ పని చేయము, చేసేవాళ్ళు కూడా చేసేయము. ఎక్కడుంది రెట్టింపు ప్రయాసం, రెట్టింపు ప్రార్థన ఎక్కడుంది, రెట్టింపు విశ్వాసం ఎక్కడుంది, రెట్టింపు భక్తి అక్కడ లేదు. రెట్టింపు కాదు కదా, ఉన్నది సహితం కూడా ఏమైపో చేసుకుంటాను తెలుసా, తగ్గించుకుంటాను. షార్ప్ చేసి పెన్సిల్ జోరి ఏం లాస్ట్ కొట్టే హల్లెలూయా హల్లెలూయా. అవునా? ఇంకేం జరుగుతుంది? ఏమీ లేదు. ఆత్మీయ జీవితంలో మన ప్రయాసం పెరుగుతూ వెళ్ళలేదు, కానీ తగ్గడం మాత్రము ఉండకూడదు. చివరిగా ఒక విషయం చెప్తా, పరలోకంలో మనం ఉండాలంటే 4వది చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 35 నుంచి 40 వరకు ఉన్న వచనాలు మనం గమనిస్తే, నేను ఆకలి కొట్టిని, మీరు నాకు భోజనం పెట్టిరి, తప్పికొట్టిని, నాకు తాపించితిరి, పరదేశీ ఇంటిని నన్ను చేర్చుకొంటిరి, విలంబిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని చూసి నీకు ఆహారం ఇచ్చితిని, నీవు తప్పికొని చూసి దాహం చూసితిని, ఎప్పుడు పరదేశ ఇంటిని చూసి నేను చేర్చుకొంటిని, దిగంబర ఇంటిని చూసి బట్టలు ఇచ్చితిని, ఎప్పుడు రోగి ఇంటిని చెరసాలలో చూసి నీ యొద్దకు వచ్చిందని అడిగిన. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసిది కనుక నాకు చేసిదని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నారని వారితో అనను. హల్లెలూయా హల్లెలూయా. ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ మాటలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నటువంటి మాట. ఆయన అంటున్నాడు, నేను ఆకలి వచ్చింది, దప్పిగా వచ్చింది, దిగంబరని వచ్చింది, చెరసాల్లో వచ్చింది. ఇవన్నీ మాట్లాడుతున్నాడు. నీతిమంతులు అంటారు, ప్రభు ఇవన్నీ నేను ఎప్పుడు చేసేసి, నువ్వు ఎప్పుడు ఈ పరిస్థితుల్లో ఉంటుంది అని ప్రభువు వారు చెప్పే సమాధానం ఏమంటున్నాడు? 40వ వచనంలో, నా సహోదరులలో, మిక్కిలి అల్పులైన నా సహోదరులలో అని మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 46 నుండి 50 వచనంలో మనం గమనిస్తే, ఆయన సహోదరులు అని ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు మాట మనకు అర్థమవుతారు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? ఆయన తల్లి సహోదరులు బయట వేచి ఉన్నారన్న వార్త విన్నప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్నమాట. చదువు. ఇంకను మాట్లాడుతున్నప్పుడు వెలుపల నిలిచి ఉన్నారు. ఇదిగో నీ సహోదరులను నీతో మాట్లాడాలని నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరులను, నా సహోదరులు, నా తల్లియు. హల్లెలూయా. ఎవరు చూసి మాట చెప్పాడు? శిష్యుల గురించి మాట్లాడుతున్నాడు. పేదలకు సహాయం చేయమని చెప్పాడు, కనికరించమన్నాడు, కటాక్షించమన్నాడు, దరిద్రులకు సహాయం చేయండి, అందరికీ చేయమని చెప్పాడు. కానీ దేవుడు చెప్తున్న మాట, నా సహోదరులలో అల్పుడైనటువంటి ఒక్కడికి మీరు చేసేది కాబట్టి ఈ కార్యాలన్నీ కూడా దిగంబరత్వంలో, ఆకలిలో, దప్పికలో, చెరసాలలో, ఇటువంటి పరిస్థితుల్లో మీరు చేసినటువంటి ఈ అల్పుడైనటువంటి ఒక్కన ఈ నా సహోదరు చేసేది కాబట్టి ఎవరికి చేసినట్టు? నాకు చేసినట్టు.
ఎవరా సహోదరుడు అని దేవుడు ప్రశ్న మనకు పరిచయం చేస్తున్నాడంటే దేవుని యొక్క శిష్యుడు చేయించాలని చూపెడుతున్నాడు. అంటే ఈ రోజున దేవునితో పాటు ప్రయాసపడుతూ సేవ చేస్తున్నటువంటి దీన సేవకుడిని ఆయన ఏమని సపోర్ట్ ఇస్తున్నాడంటే శిష్యులతో సమానంగా చేసి ఈ నా సహోదరులలో మీరు కనుక ఒక్కరికి చేస్తే ఎవరికి చేసినట్టు? దేవునికి చేసినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పాలి, నిద్రపోయే ఒకసారి చెప్పండి హల్లెలూయా. బాగా ఒప్పుకుంటారు. ఇప్పుడు నిద్ర లేను హల్లెలూయా. ఇప్పుడు కొంతమందికి ఒక ఆలోచన వస్తుంది, నీకెందుకు తానికి ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఒక ఉదాహరణ వాక్యం ఏం చెప్తా ఉంది? దేవుని యొక్క ఉపదేశమును బోధించినటువంటి వాడు దేవునికి ఏమై ఉన్నాడు చెప్పండి. ఇప్పుడు చెప్పి చదువుతుంది కదా, సహోదరులు ఎవరితో పోలుస్తున్నారు? సేవకుడితోనేనా? ఆ రోజు సేవ చేసిన శిష్యులే కదా. యేసు ప్రభువు వారు చేశారు, ఆయన తర్వాత శిష్యులు ఏర్పరచుకొని వారు సేవ చేశారు. మరి ఈ రోజు కూడా సేవ చేస్తున్నటువంటి వారందరూ కూడా ఎవరి లెక్కలోకి వస్తున్నారు? దేవుని యొక్క సహోదరులు. ఆయన అంటున్నమాట, ఎవరు నా సహోదరుడు? నా తండ్రి చిత్తము చొప్పున జరిగించేవాడు, నాతో ప్రయాసపడువాడు, నా సేవ కొరకు ప్రయాసపడువారు, భారము కలిగినటువంటి వారు, ఇటువంటి వారు ఈ రోజున సంఘాలను కాస్తున్నటువంటి వారే నా సహోదరులు. మరి ఒక రోజున మనం ఏదైనా దేవునికి సేవకుడికి ఏదైనా కానిపిస్తే ఈ కానిక నీకు ఎందుకు ఇవ్వాలి, నువ్వేం చేస్తావు అనే ప్రశ్న చేస్తే దానికి ఏమైనా అర్థం ఉందా? అర్థం ఉందా? అర్థం లేదా? లేదు చెప్పాలి. అర్థం ఉందంటారు లేదంటారు? లేదు. మీరు సేవకుడికి చేస్తే ఎవరికి చేసినట్టు? చేసేట కదా. ఏమంటారు? బెంకమొగలు వేసుకొని చూస్తాను, ఇది నిజమా అన్నట్టుగా చూస్తాను. ఎవరు ఇది నిజమా అనేది? హల్లెలూయా, హల్లెలూయా. ఇది నిజమా అబద్ధమా? ఎంతమంది నిజమని నమ్ముతుంటారు? అబద్ధమని నమ్మే వాళ్ళంతా మిగతా వల్ల ఏం నరసా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో మనకు కనపడాలంటే ఈ నా సహోదరులలో మిక్కిలి అల్పుడినటువంటి వాడిలో ఒక్కరికి మీరు చేస్తారు కాబట్టి ఎవరికి చేసినట్టు? నాకు చేసినట్లే. దిగంబర పరచంలో, చెరసాలలో ఈ రోజున సేవకుల యొక్క పరిస్థితి మీకు తెలియదు. ఎన్నో నిందలు, అనుమానాలు, అవమానాలు, హింసలు, బాధలు ఎన్నెన్నో భరిస్తూ ఉన్నారు. కానీ సంఘం ఎదుట నిలబడితే సంతోషంగా నవ్వుతూ మీతో మాట్లాడతారు. కానీ సేవకుని వెనక ఉన్నటువంటి బాధ, కష్టము చూడాల్సినటువంటి బాధ్యత ఎవరిది? సంఘానికి. నేను చెరసాలలో ఉంటి, దిగంబరుడు ఉంటిని, ఆకలి కొని ఉంటిని, దప్పిక ఉంటిని, మీరు నన్ను పరామర్శించారు, చూడవస్తుంది, నా దాహాన్ని తీసిది, ఆకలి తీస్తుంది, భోజనం పెట్టి అన్నీ చేసేది. కాబట్టి ఒక్కడికి మీరు చేశారు కాబట్టి సేవకుడికి మీరు ఎవరు చేసేసినట్లు? దేవుడికి చేసినట్లు లెక్క. హల్లెలూయా. అంటే దేవుడు ఇక్కడ ఏం జ్ఞాపకం తెస్తున్నాడు సార్? నీవు పరలోక రాజ్యంలో భోజనం కనపడాలి అని అంటే నీవున్న సంఘంలో ఒక బాధ్యతగా వ్యవహరించాలి. ఈ సంఘం నాది, ఈ కాపరి నా కాపరి, ఈ నా కాపరికి కనుక నేను ఏమి చేసినా దానిని ఎవరికి చేసినట్టు? దేవునికే చేసినట్టు అని నువ్వు ఎప్పుడైతే నమ్మకం చేస్తావో ఆ నమ్మకంతో చేసిన దానిని బట్టి నీవు దేవునికి చేస్తున్నట్టు ఆ యోగ్యతను సంపాదించుకున్న నీవు ఒక రోజున ఎక్కడ కనపడతావు? పరలోక రాజ్యంలో కనపడతావు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యంలో కనపడాలంటే ఇంకా చాలా విషయాలు చెప్పాలంటే ఇవన్నీ కూడా మనం ఏం చేయాలా? చేయాలి. సేవకుల విషయంలో చాలామంది నిర్లక్ష్యం చూపెడుతూ ఉంటారు. మనం ఎందుకు ఇవ్వాలి? బాగుండాలి సేవకుడు, నో ప్రాబ్లం. కారు ఉంది, ఇల్లు ఉంది, అది ఉంది, బైక్ ఉంది, సైకిల్ ఉంది, మాస్తులు ఉంటాయి, భూములు ఉంటాయి. లేదు, ఎన్ని ఉండినా ఏమి ఉండినా నీవు చేయాల్సిన పని నీవు చెయ్యాలి. అది ఎవరికి చేసేటట్టు? నీవు దేవుడికి చేసే. దేవుడి సాక్షాత్ చెప్తున్నాడు. అది ఎవరికి? నా సహోదరులు ఒక్కడికి, అల్పులైన ఒక్కడికి నువ్వు చేస్తే నాకు చేసినట్టే అని దేవుడు ఎందుకు చెప్తాడంటే సంఘానికి ఒక బాధ్యత చెప్తున్నాడు. నీవు ఆ బాధ్యత నెరవేర్చిన రోజున ఎక్కడ ఉంటావు? పరలోకంలో నీకు వస్తాను. అక్కడ దేవుడు నీకు స్థలం ఏర్పాటు చేస్తాడు. నువ్వు పెట్టే ప్రతి పైసా
ప్రతి పైసా కూడా దేవుడు రాసుకుంటాడు. సేవకునికి ఏమిస్తున్నావు, సేవకి ఏమిస్తున్నావు, మందిరానికి ఏమిస్తున్నావు, ప్రతి పైసా కూడా అక్కడ నీ అకౌంట్ ఉంటుంది దేవుడి దగ్గర. అక్కడ అన్ని రాసుకుంటాడు. ఇక్కడ ఒకవేళ అందరూ ఎవరు మర్చిపోయినా దేవుడు మాత్రమో మర్చిపోవడం. ఆయన మర్చిపోవడం. ఆయన తగినటువంటి రెట్టింపు ఫలితాన్ని ఇస్తాడు తప్ప మనం చేసిన దానిని బట్టి మనల్ని అనాథలుగా చేసేవాడైతే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు రెట్టింపు ప్రయాస, సేవల విషయంలో అల్పడైనటువంటి వాటిని మీరు ఒక్కరిలో ఒకటి చేసేది కాబట్టి నాకు చేసినట్టని, ఇవన్నీ కూడా ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఏ ఒక్క విషయంలో కూడా ఎవరు తప్పిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా చెప్పాలి, హల్లెలూయా. అందుకే నీవు ఉన్నటువంటి ఈ సంఘం, నీవు మంద, ఏ మందలో నారీమణి సుందరి, నీకు ఈ విషయం తెలియకపోయినా ఎందుకు నీవు నా జతకాండ మందల్లో ముసుగు వేసుకున్న దానివల్ల నీవు ఉన్నావు. దేవుడు ప్రశ్న చేస్తుంది, నీకు తెలియకపోయాలి. వెళ్ళి మందల అడుగులు జాడలో నీవు వెళ్ళిపో. ఎందుకంటే కష్టం వస్తే, బాధ వస్తే, నీ మంద కాని మందులో నీవు ఉంటే వారిని ఏ మాత్రం కూడా ఆదుకోరు. నీకోసం ప్రార్థన చేసి, నీకోసం ఉపవాసం పడరు, కన్నీరు కాచి సంఘమంతా కూడి నీ ఇంట్లో ప్రార్థన పెడతాడు. తిండి పెడితే తినేదానికి వచ్చి వెళ్ళిపోయే బ్యాచ్లు వేరే ఉంటాయి. నీ కష్టం వస్తే నీ కుటుంబం కోసము కన్నీరు కాచి మోకాల్లోని ప్రార్థనలు చేసేటువంటి నీ మందులోనే నీవు ఉండాలి. హల్లెలూయా. చాలామంది నేను గమనిస్తుంటాను, కష్టాలు వచ్చినప్పుడు, లేకపోతే ఇంకోటి ఏదో బాధలు వచ్చినప్పుడు, దురాత్మలు వచ్చినప్పుడు ఏ సంఘం కావాలో తెలిసిన? ఇమ్మానుయేల్ సంఘం కావాలి. ఏ సంఘం కావాలా? మన సంఘం కావాలి. అవన్నీ పూడ్చేసినట్టు మళ్ళీ ఎక్కడ దొంగలు అక్కడే ఖర్చు. హల్లెలూయా. ఇది మంచిదేనా? పక్షపాతం కదా. రోగం వస్తే ఒక సంఘము, దయ్యం పడితే ఒక సంఘము, సుఖం ఉంటే ఆనందం ఉంటే మరొక సంఘము. నో, దేవుడు ఒప్పుకోడు. ఎక్కడైనా ఒకే చోట నీవు. అట్లాంటి వాళ్ళు శరీరం కోసం వస్తున్నారు తప్ప ఆత్మీయ ఎదుగుదల, రక్షణ, పరలోక రాజ్యం కోసము రారు. వారి యొక్క శరీర కష్ట సుఖ దుఃఖములను తీర్చుకోవడానికి వస్తారు తప్ప, శరీరాశలు నెరవేర్చుకోవడం కోసం వస్తారు తప్ప, ఇది నా సంఘంలో నా దేవుడిని నమ్మితే ఒక రోజున పరలోకం ఇస్తారు నా దేవుడు అని ఆశ లేకుండా వస్తారు. కాబట్టి వచ్చి వెళ్ళిపోతుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్ కొంచెం సూది తిరిగి వేసుకొని వెళ్ళిపోతారు. చూసినారా? అట్లా వెళ్ళిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పచ్చు గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం ప్రశ్న చేసుకోవాల్సింది, మీరు నిజంగా మంచి విశ్వాసం అయితే, మంచి దేవుని బిడ్డలైతే, దేవుని యందు మీకున్నటువంటి రక్షణను కాపాడుకుంటూ ఉన్నటువంటి బిడ్డలే మీరైతే, మిమ్మల్ని మీరు ప్రశ్న చేసుకోవాలి. ఈ 4 గుంపుల్లో, ఈ 4 స్థలాల్లో నేను ఉన్నా లేదా? ఒకవేళ ఏమైనా తప్పిపోయి ఉన్నానా? నోవాహు జ్ఞాపకం తెచ్చుకోండి. ఓడ కోసం ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు. తన ఒక్క కుటుంబం మాత్రమే కష్టపడ్డాడు, అందరూ నశించిపోయారు. అలాగే నీవు సంఘం కోసం కష్టపడే వ్యక్తిగా, ప్రయాసపడే వ్యక్తిగా ఉండే గుంపులు నీవు ఉంటే నిజంగా లేదు. రెండవది మనం గమనిస్తున్నట్లయితే అక్కడ మందల అడుగు జాడలలో నీవు కొనసాగేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. పాత కొత్త నిబంధన గ్రంథాల్లో భక్తుల జీవితంలో అడుగు జాడలు ఎలా ఉన్నాయి? అలాగే నీవు ఆ మందలో నీవు ఉంటే నిజముగా నీవు మంచి చంద్రుడివే తండ్రి. లేదు, రెట్టింపు ప్రయాస. మూడవది రెట్టింపు ప్రయాస, రెట్టింపుగా ప్రార్థన జీవితం, భక్తి, పరిశుద్ధత, రక్షణ అన్నింటినీ కూడా రెట్టింపే ఉండాలి. కొరత చేసుకోకూడదు. భక్తిని ఎప్పటికీ కొరత చేసుకోవద్దు, తక్కువ చేసుకోవద్దు. అలాంటి విశ్వాస జీవితం జీవించేటువంటి వారిలో ఉన్నావా? లేకపోతే ఇంకొకటి, చివరికి దీన స్థితిలో దేవుడు నీకు ఇచ్చినటువంటి సేవకుల విషయంలో నీవు దేవునికి చేసినట్టే అనేటువంటి మనస్సు నీకు ఏమైనా ఉందా? దేవుని సేవకునికి ఇచ్చే విషయంలో, పోషించే విషయంలో, సంఘానికి పెట్టిన బాధ్యత, దాన్ని ఖచ్చితంగా నీవు వ్యవహరిస్తూ ఉన్నావా? దాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నావా లేదో ఒకసారి నీవు పరిశీలన చేసుకో. ఈ 5 గుంపుల్లో, 4 గుంపుల్లో నీవు కనుక లేకపోతే ఒక రోజున పరలోకంలో నీవు కనపడవు. గొర్రెల వలె మేత
మేత వేసినట్టు ఒకే మేత గడ్డి తప్ప వేరే ఏది గొర్రె మేయకుండా ఉంటుందో అలాగే దేవుని యొక్క సంఘములో జీవాహారం అన్న వాక్యము తప్ప లోకంలో ప్రారంభమైనటువంటి కొత్త కొత్త పద్ధతులు, కొత్త కొత్త విధానాలు, కొత్త కొత్త అలవాట్లు, వాటికి అలవాటు పడిపోయినటువంటి నానా గడ్డి తినేటువంటి పరిస్థితులు లేకుండా గొర్రెలను పోయినటువంటి సాధుత్వంలో ఉండేటువంటి మందలో నీవు ఉన్నావా? ఈ 5 విషయాలలో నీవు ఉన్నావా లేదా అనేటువంటి ప్రశ్న చేస్తావు. అప్పుడు నిజంగా నీవు ఎక్కడ ఉన్నావో దేవుడు నీతో మాట్లాడుతాడు. ఒకవేళ లేకపోతే వీటిలో నేను ఉండాలి ప్రభువా అని నీవు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీకు కనికరిస్తాడు. అందరూ కూడా మోకరించారు, ప్రతి ఒక్కరు కూడా మోకరించిన వీళ్ళు అందరూ కూడా మోకరించి దైవ సన్నిధానంలో మనం ప్రార్థన చేశారు. దేవా మీ వాక్యము సెలవించిన రీతిగా సంఘం కోసం కష్టపడి భారముతో ప్రయాసపడేటువంటి స్థితి మా అందరిలో కూడా ఉండాలని వాక్యం ద్వారా హెచ్చరించగలిగారు. మందల అడుగు చాడల్లో నడవమని మీరు చెబుతూ ఉంటున్నారు. రెట్టింపు ప్రయాస అనేటువంటిది ఉండాలని చెప్తున్నారు. సేవకుల విషయంలో బాధ్యత కలిగి శ్రద్ధ కలిగినటువంటి విశ్వాసంగా ఉండమని చెప్తున్నారు. మరి అటువంటి పరిస్థితులు గొర్రెలు ఏ విధంగా అయితే సాధుత్వం కలిగి ఉన్నాయో అటువంటి మృదువైనటువంటి స్థితి కలిగి ఉన్నది మీరు హెచ్చరిస్తుంది. ఈ రోజున సంఘంలో ఉన్న ప్రతి విశ్వాస యొక్క పరిస్థితులు హృదయ అంతరతను ఎరిగి ఉన్నది. ప్రతి వారిని కూడా మీరు దర్శించండి నాయన. మీ కృపలోనైనా బిడ్డలందరినీ కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ 5 గుంపుల్లో ప్రతి వారు కూడా ఉండాలి. ఏ ఒక్కరు కూడా తప్పిపోకూడదు. దేవ జల ప్రళయ వరద వచ్చినప్పుడు తప్పించుకునేవాడు ఎవడో, కాపాడబడివాడు ఎవడో, రక్షించుకునేవాడు ఎవడో అన్నటువంటి భయం కలిగితే ఏ గుంపులోనూ లేకపోతే ఈ గుంపులన్నింటిలో కూడా నేను ఉండాలి, నా ఇంటి వారు ఉండాలి అన్నటువంటి ఒక మంచి ఆలోచన. ఆ రీతిగా ప్రభావ బిడ్డలను దర్శించారు. బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మీరు కనికరించి పెట్టమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమునందున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయై ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు మన కుటుంబములకు తోడి నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయా, చల్లగా చూడుమయా. పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి
సత్యముతో నింపుము తండ్రి కుమ్మ